ఫలసిద్ధిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాల్లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మహరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. రాజసూయ మహాయాగం జరుగుతున్నది. అందరికన్నా గొప్పవాడు, అర్హుడు, మిత్రుడు, రాజు, ఋత్విక్కు, వృద్ధుడు, వీళ్లల్లో 6గురిని ఎంచుకుని అందులో ముఖ్యంగా మొట్టమొదట ప్రముఖుడు ఎవరైతే ఉంటారో అతనికి ముందు అర్ఘ్యం ఇవ్వాలి. అది చేస్తే కానీ పట్టాభిషేకం చేసుకోవడానికి వీల్లేదు. భీష్ముల వారు అన్నారు, నీకు కావలసిన వాళ్ళని 6గురిని ఎంచుకుని అందులో ఒకడికి మొట్టమొదటిగా అర్ఘ్యం ఇవ్వయ్యా అంటే ధర్మరాజు గారు అన్నారు, ఆ ఒక్కడు ఆ ప్రప్రథమ పూజార్హుడు ఎవరో మీరే చెప్పండి. ఎవరు చెప్తారు? సర్వకారణభూతుడు పరమేష్టి వేష్టీదీతి విష్ణు కర్షత చిత్తం ఇది కృష్ణ. ఆ కృష్ణుడు నందనందవ్రజుడైనటువంటి గోపీనందన చోళుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఇవ్వవయ్యా అన్నాడు. ఇంతమంది సభలో రాజుల సమక్షంలో భీష్ముల వారు శ్రీకృష్ణ పరమాత్మకి అర్ఘ్యాన్ని ఇవ్వమని ఆదేశిస్తే సహదేవుడు అర్ఘ్యప్రదానానికి కావలసిన చొంబు నీళ్లు పట్టుకుని వస్తే శిశుపాలుడనేవాడు లేచి అక్కడి నుంచి కోపంగా అనకూడని మాటలన్నీ మాట్లాడాడు. నిన్నటి రోజు మీరందరూ విని ఉన్నారు. భీష్ముల వారు లేచారు. భీష్ముల వారు లేచి అసలు శ్రీకృష్ణుడు అంటే ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటో చెప్పబోతూ ఉంటే, అయ్యా సవిస్తరంగా చెప్పండి అని ధర్మరాజు గారు అడిగారు. ఏం చెప్పమంటావయ్యా? అవ్యక్తో వ్యక్తలింగస్థః యయేష భగవాన్ ప్రభుః పురా నారాయణో దేవః
స్వయంభూ ప్రతిమామహ. అవ్యక్తమైనటువంటి పరమాత్మ తత్వం, పరమేష్టి స్వరూపం స్వయంభూగా అంతటా వ్యాపించినదై బాసిల్లింది. భూత భవిష్యత్ వర్తమాన కార్యక్రమాల యొక్క కర్మలని అన్నింటినీ కూడా ఆయన యందు నిక్షిప్తం చేసుకుని పురాతన కాలమునందు నారాయణుడనేటటువంటి మూర్తీభవించినటువంటి స్వరూపం సర్వలోక పితామహగా ఆయనంతట తాను ఉద్భవించాడని చెప్పారు. సహస్రశీర్ష పురుష ధ్రువో అవ్యక్త సనాతన సహస్రాక్ష సహస్రాస్య సహస్రచరణో విభు. ఆ సనాతన పరమాత్మయే సనాతనుడు, సహస్రశీర్షుడైనటువంటి పురుషుడు. ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి ఏ జీవుల యొక్క శరీరాల యందు భాసిస్తూ వెలుగుతూ ఉన్నటువంటి మూర్తీభవించినటువంటి జ్యోతిస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిస్వరూపమే ఇన్ని ముఖాలతో భాసిస్తోంది. ఇదే సహస్రశీర్షములంటే, అదే విశ్వరూప సందర్శనం అంటే. సహస్ర బాహువుల చేత, సహస్ర శిరస్సుల చేత, సహస్ర ముఖుడై, సహస్ర చరణుడై, సహస్ర రూపుడై, సహస్రనాముడై ఏ పేరుతో పిలవండి ఆయన పలుకుతాడు. అన్ని నామాలు ఆయనవే. అందుకనే సహస్రనామము అంటే అర్థం ఏమిటి? 1000 నామాలని కాదు, ఆయన నామాలు అనంతము అని అర్థం. సహస్రనాముడై సర్వవ్యాపి అయి ఉన్నటువంటి పరమాత్మ, సహస్ర కిరీటాలు కలిగినవాడు, అనేక రూపాలు కలిగినవాడు, గొప్ప తేజస్సు కలిగినవాడు, అనేక వర్ణాలు కలిగినటువంటి వాడు, సమస్త దేవతలకి ఆధారభూతమైనటువంటి వాడు, అవ్యక్త ప్రకృతి కంటే ఉన్నతమైనటువంటి వాడు. ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ శ్రీకృష్ణ స్వామి అని శ్రీకృష్ణ పరమాత్మ కేసి చూపించాట భీష్ముడు. బ్రహ్మాశ్చతుర్ముఖో లోకాను సర్వాస్తన సృజత్ స్వయం. చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మ మొట్టమొదట ఈయన యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి స్వచ్ఛమైనటువంటి కమలమునందు ఉద్భవించాడు. అందువల్ల కమలోద్భవుడయ్యాడు ఆయన. ఈ స్వచ్ఛమైనటువంటి కమలం బురదలో పుట్టింది కాదు, అది నాభి నుండి ఉద్భవించింది. నారాయణుడి యొక్క స్వరూపం అది. సమస్త భూతాలు కూడా, స్థావర జంగమాలన్నీ కూడా, బ్రహ్మాదులు, చరాచర లోకాలు ఈ యొక్క మూలతత్వం నుంచే పుట్టుకుని వచ్చాయి బయటికి. మళ్ళీ లయమైపోయినప్పుడు, ప్రళయం సంభవించినప్పుడు ఈ మూల ప్రకృతిలోకి వెళ్ళిపోతాయన్నీ కూడా. ఆ నారాయణుడి యొక్క సర్వ అవయవాలే సర్వదేవతల యొక్క స్వరూపం. ఎలాగా? నారాయణస్య చ అంగాని సర్వదైవాని భారత శిరస్తస్య దివం రాజన్ నాభిః ఖం చరణౌ మహీ. ఆయన యొక్క శిరస్సు ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క శిరస్సు, అది స్వర్గముటండి. ఇక ఆయన నాభిస్థానం ఉన్నదే అది ఆకాశం, అంతరిక్షం. నాభ్య ఆసీదంతరిక్షం అని పురుష సూక్తంలో చెప్తారు ఈ మాట. ఇక ఆయన చరణములు, పాదాలున్నవే, అది మహీ అంటే భూమి అని అర్థం. అశ్వినౌ గ్రాణయోర్దేవ చక్షుషి శశిభాస్కరౌ. ఆయన నాసికాపుటములు అశ్వినీ దేవతలటండి. ఆయన నేత్రములున్నవే, పరమాత్మ యొక్క నేత్రములు సూర్యచంద్రులుట. చూడండి, ఇంద్రవైశ్వానరౌ దేవౌ ముఖం తస్య మహాత్మనః. ఆయన ముఖమే అగ్ని, ఆయన ముఖమే ఇంద్రుడు. ఇంద్రియాలకి అధిష్టానాధిపతి అయినటువంటి ఇంద్రుడు, ప్రకాశస్వరూపుడు, జ్యోతిస్వరూపుడైన అగ్ని ఆయన ముఖమునందు భాసిల్లి ఉంటారు ఎప్పుడూ కూడా. చూడండి, మిగిలిన సర్వదేవతలు కూడా ఆయన శరీరం యొక్క అవయవాలుటండి. మణులలో దారం కొచ్చబడి ఉన్నట్టు సర్వం వ్యాప్త హరిస్తస్థౌ సూత్రం మణిగణానివ. అన్నిటి యందు కూడా ఈ పరమాత్మ చైతన్యం ప్రవహించి ఉన్నది.
ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు. సర్వభూతాలు ప్రళయంలో లయం కాగా అంతటా చీకటి వ్యాపించి ఉంటే దాని నుండి సర్వజ్ఞుడు మహాయోగి అయినటువంటి ఈ నారాయణ పరమాత్మ బ్రహ్మీభూతుడై తనకు తానే బ్రహ్మగా సృష్టించబడ్డాడు అని చెప్తున్నాడు. అన్నిటికీ మూల కారణం ఈ అచ్యుతుడు. బ్రహ్మస్వరూపంలో ఉన్న నారాయణుడు ఈయన. సనత్కుమారుణ్ణి, రుద్రుల్ని, మనువుని, తపోధనుల్ని, ప్రజలని అందరినీ సృష్టించిన వాడు ఈయనే. తగిన సమయంలో మన్వాదులందరినీ కూడా సృష్టించాడు. శాశ్వతమైన సనాతన బ్రహ్మము నానా రూపాలని కూడా పొందింది. బ్రహ్మాండాలు, పిండాండాలు, అందులో అంతరిక్షాలు, ఖగోళాలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా స్వామి యొక్క సృష్టిలోవే. కల్పానాం బహుకోట్యస్య సమతీతా హి భరత. ఇప్పటికి అనేక కోట్ల కల్పాంతాలన్నీ కూడా గడిచిపోయాయి. అనేక కోట్ల భూప్రళయాలన్నీ కూడా వచ్చి వెళ్ళిపోయాయి. ఈ జగత్తంతా మన్వంతరయుగే జప్తం సకల్పభూత సంప్లవా చక్రవత్ పరివర్తంతే సర్వం విష్ణుమయం జగతు. ఈ జగత్తంతా కూడా విష్ణువు యొక్క ఆధీనమునందుంది, విష్ణుమయం. అది వేల కొలది మన్వంతరాలు, యుగాలు, కల్పాంతాలు, భూతప్రళయాలు అన్నీ కూడా నిరంతరం చక్రంలాగా తిరిగిపోయి వెళ్ళిపోతూనే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం సాక్షిభూతంగా అలా నిలబడి ఉన్నాడయ్యా. బ్రహ్మాచ సర్వదేవానాం లోకస్య చ పితామహ తతో నారాయణో దేవః సర్వస్య ప్రపితామహః. సర్వదేవతలకి లోకానికి పితామహుడైనటువంటి వాడు కాబట్టి ఈయన నారాయణుడు అందరికీ కూడా గొప్పదైనటువంటి మూలస్థానం. అందుకనే ప్రళయంలో చరాచర భూత ప్రపంచమంతా కూడా లయమైపోతే దేవతలు, రాక్షసులు, మనుష్యులు, నాగులు, అసురులు అందరూ కూడా నశించిపోతారు. ఆ సమయంలో ఆ స్వామి వటపత్ర సాయి అయి వటపత్రం మీద ఆయన నిద్రిస్తూ సేద తీరతాడుటండి మహానుభావుడు. ఇలాంటి సమయంలో యద్దధుకామౌ సుధుధర్షౌ భ్రాతరౌ మధుకైటభౌ. మధుకైటభులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు అనేటటువంటి వాళ్ళు సాగర మధ్యలో యుద్ధానికి దిగారు, సిద్ధపడ్డారు. కోరిన వరాలన్నీ ఇచ్చి వారిని నారాయణుడు సంహారం చేశాడు. ఎలాగా? వాళ్ళిద్దరూ కూడా ఒకడు మృదువైన వాడు కాబట్టి మధువు అని, ఒకడు కఠినాత్ముడు కాబట్టి వాడికి కైటభుడు అని పేరు వచ్చింది. అందువల్ల వాళ్ళిద్దరూ మధుకైటభులు. అయితే వారు ముందుగా స్వర్గంలోకి వెళ్ళారు. ఆ లోకం అంతా నీళ్ల చేత కప్పబడి ఉంది, ఏమీ లేదక్కడ, జలమయమైపోయింది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా బ్రహ్మగారు కనిపించారు. ఆ బ్రహ్మ ఆ జలాలలో అంతర్ధానమై అక్కడ నుంచి విష్ణువు యొక్క నాభికమలంలోకి వెళ్ళి చేరుకున్నాడు. వీళ్ళని చూసి అక్కడ నిద్రిస్తున్న విష్ణువుని చూసి లేపారు వీళ్ళిద్దరూ ఆ విష్ణువుని. చూడండి, వారిద్దరినీ చూసి కోపంతో కళ్ళు ఎర్రబడినటువంటి మహా తేజస్సుతో పద్మనాభుడు శయనం మీద నుండి ఒక్కసారి లేచాడు. ఆ నారాయణుడికి ఈ మధుకైటములకి మధ్య ఒక గొప్పదైనటువంటి యుద్ధం జరిగింది. ఆ రాక్షసులిద్దరికీ కూడా శ్రమ కలగలేదుటండి. యుద్ధ కంఠూతితో ఉన్నారు, యుద్ధం చెయ్యాలనే ఆసక్తి. చాలా కాలం తర్వాత మనస్సంతుష్టి పొంది నారాయణుడితో అన్నారట, ఇంతకాలం మాతో యుద్ధం చేశావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అని వాళ్ళు అడిగారు. అడిగితే నారాయణుడు అన్నాడు, మీరు నా చేతిలో అస్తమించాలన్నాడు. అయితే అస్తమిస్తాం, మమ్మల్ని నీటి మీద అంతా నీరు వ్యాపించి ఉంది, నీరు లేనటువంటి ప్రదేశంలో మమ్మల్ని నువ్వు సంహారం చెయ్యాలన్నారు. వాళ్ళిద్దరినీ తన యొక్క ఊరువుల మీద కూర్చోబెట్టుకుని శిరశ్ఛేదనం చేశారు స్వామి. అలా శిరశ్ఛేదనం చేస్తే వాళ్ళ నుంచి కొవ్వు అనేటటువంటిది పైకొచ్చి ఈ యొక్క నీళ్ల మీద తేలి ఆడిందిటండి. ఆ కొవ్వుతో కలిసినటువంటి భూమి, ఆ ప్రాంతమంతా ఇప్పుడు భూభాగం కింద మారింది అన్నారు. అందువల్ల భూమిని మేధిని అని పిలుస్తారు. మేధస్సు చేత పుట్టినటువంటి గడ్డిది. అంటే మధుకైటముల యొక్క మేధస్సే భూమి, ఈ యొక్క ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి పద్మనాభుడి యొక్క ప్రభావం వల్ల ఈ భూమి మేధిని మనుష్యులకు శాశ్వతమైన ఆధారంగా నిలబడిందయ్యా. ఇది విష్ణువు యొక్క అనుగ్రహం.
అయితే ఓ ధర్మరాజా, శ్రీకృష్ణ భగవానుడు ఎత్తినటువంటి వేల వేల అవతారాలు ఎన్నో ఉన్నాయి, గడిచాయి. యథాశక్తిగా వాటి గురించి చెప్తాను వినమన్నాడు. స్వామివారి అవతార విశేషాలన్నీ చెప్తాడండి ఇక్కడ. పురా కమలనాభస్య స్వపతః సారగాంబసి. పూర్వకాలం కమలనాభుడు సాగర జలాలలో నిద్రిస్తూ ఉండగా ఒక పద్మమునందు దేవతలు ఋషిగణాలు ఉద్భవించారట. అలా ఉద్భవించిన వాళ్ళని పౌష్కరీకమనేటటువంటి అవతారం ఎత్తి వాళ్ళందరినీ ఈయనే సృష్టించాట. వేదశృతి ప్రమాణంగా పురాణమైనటువంటి అవతారం ఇది. అందువల్ల పద్మావతారాన్ని పొందాడు మొట్టమొదట. అందు నుండి గర్భం నుండి, ఆ కమల గర్భం నుండి దేవతల్ని ఋషుల్ని కూడా ఉద్భవింపజేశాడు నారాయణుడు. అయ్యా, ఇలాంటి శ్రీహరి వరాహ అవతారాన్ని పొందాడు ఒకసారి. ఎలాంటి అవతారం ఇది? దీనికి శృతి ప్రమాణం కూడా ఉంది, వేద ప్రమాణం ఈ వరాహ అవతారాన్ని. వరాహస్తు శృతిముఖః ప్రాదుర్భావో మహాత్మనః యత్ర విష్ణుః సురశ్రేష్ఠః వరాహం రూపమాస్థితః ఉజ్జహార మహీం తోయాత్ సశైలవన కననౌ. విష్ణువు వరాహ రూపాన్ని ధరించి పర్వతాలలో, అరణ్యాలలో ఉన్నటువంటి ఈ భూమినంతటినీ కూడా నీళ్లలో నుంచి పైకి ఉద్ధరించాడు. ఎలా ఉద్ధరించాడు అంటే, గాడి తప్పిపోయి తన కక్షను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు ఈ భూమిని తోసేశాడు. తన కక్షని తప్పుకుపోయి అంతరిక్షంలో ఉన్నటువంటి జలాల్లో పడిపోయింది వెళ్ళి ఈ భూమి. ఆ జలాలలో పడిపోయిన ఈ భూభాగాన్నంతటినీ తన దంష్ట్ర చేత పట్టుకుని మళ్ళీ తన కక్షలోకి తీసుకువచ్చి పెట్టి ఆ యొక్క జలప్రళయం నుండి భూమిని కాపాడినటువంటి అవతారం కాబట్టి దీనికి వరాహ అవతారం అని పేరొచ్చింది. ఈ వరాహస్వామిని యజ్ఞవరాహుడు అని పేరు పిలుస్తారు. అంటే ఈ వరాహము యజ్ఞము యొక్క స్వరూపము. ఎలాగా అంటే చెప్తున్నారు చూడండి. వరాహానికి 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలే 4 వేదములు అన్నారు. చూడండి, యజ్ఞ సంబంధమైనటువంటి యూపస్తంభం వేస్తారు యజ్ఞంలో. ఈ యూపస్తంభం ఈ యొక్క వరాహానికి ఉన్నటువంటి కోరటండి. క్రతువు, ఈ యజ్ఞం చేసే క్రతువు ఆ యొక్క వరాహానికి ఉన్న దంతం. యజ్ఞంలోని అగ్ని వేదిక యొక్క ముఖం, ఆ అగ్ని వేదిక ఏదైతే ఉందో అది వరాహం యొక్క ముఖం. అందులో ప్రజ్వలించే అగ్ని ఉన్నదే అది ఈ యొక్క వరాహం యొక్క నాలుకటండి. దర్భలు ఈ యొక్క వరాహానికి ఉన్నటువంటి రోమాలు. అందులో కూర్చున్నటువంటి బ్రహ్మగారు చేయించే యజ్ఞం చేయించే బ్రహ్మ ఈ వరాహం యొక్క శిరస్సు. అతడు మహాతపస్వి, ఆ యజ్ఞవరాహమూర్తి. అహోరాత్రులు కూడా యొక్క వరాహం యొక్క నేత్రాలని చెప్పారు. వేదాంగములన్నీ దాని శృతిముఖానికి దివ్య భూషణములుటండి. ఆజ్యం నెయ్యి ఆ యొక్క వరాహం యొక్క ముక్కు. హోమోపకరణమైనటువంటి స్రవమే దాని యొక్క తొండం. సామమే దాని నుండి వెలువడేటటువంటి ధ్వని. ఓండ్ర పెడుతుంది కదా వరాహం, దాని నుండి వచ్చే ధ్వనే సామవేదం అన్నారు. చూడండి, ధర్మసత్యాలు దాని స్వరూపమయ్యా. కర్మ విక్రమముల చేత కూడుకున్నదై అది కనిపిస్తూ ఉంటుంది ఆ యజ్ఞవరాహం. ప్రాయశ్చిత్తం ఉన్నదే ఆ యజ్ఞవరాహానికి గోళ్ళు. ధైర్యం కలిగినటువంటిది. మోకాళ్ళు, జానువు మోకాలు. గొప్ప ధర్మస్వరూపమైనటువంటి వృషభం యొక్క విగ్రహస్వరూపమే ఈ యొక్క వరాహం కూడా అని చూపించారు. ఇక హోమమే దానికి గుర్తు. ఉద్ఘాతకు సంబంధించిన హోమం అది ఫలము బీజము కలిగిన మహావృక్షం లాంటిది. బయట లోపల వ్యాపించిన ఆత్మ కలిగినది. మంత్రాలు అస్థికల రూపంలో వికృతిని పొంది ఉన్నటువంటిది. చూడడానికి సౌమ్య రూపం కలిగినటువంటిది. యజ్ఞవేది స్కంధంగా గలవాడు, హవిష్యు గంధంతో ఉన్నవాడు, హవ్యం కవ్యం మొదలైనటువంటి వేగం కలవాడు, యజమాన వంశం శరీరంగా కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగిన వాడు, అనేక విధాలైన దీక్షలతో వ్యాప్తి చెందినవాడు ఈ వరాహమూర్తి.
అందుకనే యజ్ఞవరాహమూర్తి అని పిలుస్తారు ఆయన్ని, మహానుభావుడిని. ఎందువల్ల? యజ్ఞం వల్లే అన్నం పుట్టింది, అన్నం వల్లే జీవులు పుట్టాయి, జీవుల వల్లే ధర్మం అనేటటువంటిది నెరవేరుతోంది. అంటే యజ్ఞం లేకపోతే ఎవరూ లేరు. అసలు మొట్టమొదట ఈ భూమిని స్థాపించి యజ్ఞం చేసినది ఎవరు అంటే, ధర్మస్థాపన చేసింది ఎవరంటే వరాహమే. వరాహ రూపంలో వచ్చినటువంటి నారాయణుడు. అందువల్ల ఆయన యజ్ఞ దీక్షితుడు. అందువల్ల దక్షిణ హృదయో యోగి మహాశస్త్రమయో మహాన్. దక్షిణ దయ హృదయమునందున్నవాడు, సర్వశాస్త్ర స్వరూపుడు, యజ్ఞవరాహ రూపుడై సనాతనుడై విష్ణువు ఛాయాపత్నియే సహాయంగా కలిగి మణిమయ పర్వత శిఖరంలా ఉన్నతమైనటువంటి సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న పర్వత కానన వనాలతో కూడి ఉన్న ఏకార్ణవ జలాలతో మునిగి ఉన్నటువంటి తన దేవి అయినటువంటి భూదేవిని మార్కండేయ మహర్షి వారు చూస్తూ ఉండగా పైకి ఉద్ధరించాడు. అంటే ఆ భూదేవి ఆ యజ్ఞవరాహానికి భార్య. చూడండి, లోకాలకు హితం చేకూర్చే కోరికతో తన కోరతో భూమిని నీటి నుండి ఉద్ధరింపజేసి సర్వవ్యాపకుడు సహస్ర శీర్షుడు అయిన శ్రీ మహావిష్ణువు ఈ జగత్తునంతటినీ నిర్మించాడయ్యా. భూత భవిష్యత్ వర్తమాన స్వరూపుడై యజ్ఞవరాహ రూపుడై విష్ణువు సముద్రజలం నుండి భూదేవిని ఉద్ధరించి దానవుల్ని సంహారం చేశాడు. ఈ విధంగా వరాహ అవతారం జరిగింది. ఇక నారసింహావతారం గురించి చెప్తాను వినమన్నాడు. చూడండి, దైత్యేంద్రో బలవాన్ రాజన్ సురారిర్బలగర్వితః హిరణ్యకశిపుర్నామ ఆసీత్ త్రైలోక్యకంటకః. హిరణ్యకశిపు అనేటటువంటి ఒక మహారాజు, దేవతలకు శత్రువు, బలగర్వితుడు, ముల్లోకాలకి కూడా కంటకుడు. చూడండి, దైత్యావనామదీ పురుష వీర్యవాన్ ధృతిమాన్ బలి. దైత్యులకందరికీ కూడా ఆది పురుషుడు, వీర్యవంతుడు, ధైర్యం కలిగినవాడు, బలవంతుడు. అయినా అతడు వనానికి వెళ్ళి ఒక గొప్ప తపస్సు చేశాట. 10 వర్ష సహస్రాణి శతాని 10 పంచచ. ఉపవాసం చేత, జప తపముల చేత 11,500 సంవత్సరముల కాలం తపస్సు చేశాడు. మౌనవ్రతుడై స్థాణువులాగా కూర్చుని శమధమాలతో బ్రహ్మచర్యంతో నియమపూర్వకంగా అతడి తపస్సు చేత బ్రహ్మ సంతుష్టుడయ్యాడు, సంతోషించాడు. భగవంతుడైనటువంటి బ్రహ్మగారు హంసవాహనాన్నెక్కి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వచ్చి నిలబడ్డాట ఆ యొక్క హిరణ్యకశిపు ముందు. బ్రహ్మగారితో పాటు చాలామంది దేవతలు, ఆదిత్యులు, సాధ్యులు, మరత్తులు, దేవగణాలు, రుద్రులు, విశ్వేదేవతలు అందరూ పరివేష్టించి ఉన్నారు. అయ్యా హిరణ్యకశిపు, నీ వ్రతాన్ని మెచ్చుకున్నాను, నీ తపస్సుకి ఏం కావాలి? ప్రీతోస్మి తవ భక్తస్య తవ తపసా నేన సువ్రత వరం పరయ భద్రంతే యథేష్టం కామమాప్నుహి. నీకు నచ్చింది కోరుకోమన్నాడు. వాడేమైనా తెలివి తక్కువ వాడు కాదండి. నాకు మరణం లేకుండా కావాలి వరం అన్నాడు. అది కుదరని మాట, నీకు అది తప్ప ఇంకేదైనా ఇస్తాను కోరుకోమన్నాడు. అయితే చెప్తున్నాడు చూడండి, గాలిన్ గుంబిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశగిప్పింపవే. ఎవరి చేతుల్లో కూడా నాకు మరణం ఉండకూడదన్నాడు. ఎవరట? న దేవ సురగంధర్వాః న యక్షోరగ రాక్షసాః న మానుషా పిశాచాస్త హన్యుర్మాం దేవసత్తమా. దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, మనుష్యుల చేత నాకు చావు ఉండకూడదు. అంతేనా? ఋషుల చేత వాళ్ళు నాకు శాపాలు పెట్టకూడదు. ఇలాంటి వరాన్ని నేను కోరుతున్నానన్నా. న శస్త్రేణ న చ అస్త్రేణ గిరిణా పాదపేన చ న శుష్కేణ న చ ఆర్ద్రేణ స్యాన్న ఆన్యేనమేవధ. శస్త్రం చేత కానీ, అస్త్రం చేత కానీ, పర్వతాల చేత కానీ, వృక్షాల చేత కానీ, ఎండిన దాంతో కానీ, తడిసిన దాంతో కానీ. చూడండి వాడి కోరిక. నా ఆకాశే న భూమౌ న రాత్రౌ న దివసే
పగలు కానీ రాత్రి కానీ భూమి యందు కానీ ఆకాశం యందు కానీ ఎక్కడా కూడా ఇదే చెప్పాడు పద్యంలో పోతన గారు ఒక పద్యంలో. పగటిపూట కానీ రాత్రిపూట కానీ లోపల కానీ బయట కానీ నాకు వద రాకూడదన్నాడు. పశుభిర్వర్మృగైర్ నస్యాత్ పక్షిభిర్ సరీసృపై, పశువుల చేత కానీ మృగాల చేత కానీ పక్షుల చేత కానీ సర్పాల చేత కానీ నాకు వద జరగకూడదు. ఈ వరాలన్నింటినీ నేను కోరుకుంటున్నానన్నాడు. సరే తదాస్తు, నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా నేను ఈ వరాన్ని ఇస్తున్నాను, తీసుకోమన్నారు బ్రహ్మగారు. ఇలా అనగానే ఆకాశంలో వెళ్ళిపోయాడు. అనంతరం దేవతలు నాగులు అందరూ వచ్చి బ్రహ్మగారి దగ్గర శరణు వేడారు. అయ్యా మీరు వరాలైతే ఇచ్చారు, వాడు రేపటి నుంచి మమ్మల్ని కొడతాడు వచ్చి, ఇప్పుడు వాడి నుండి మేము ఎలా రక్షించబడాలి? అప్పుడు అంటున్నాడు బ్రహ్మగారు, అతడు చేసిన తపస్సుకు తగిన ఫలితాన్ని అతడు తప్పకుండా పొందాలయ్యా, కాబట్టి ఇచ్చాం. ఆ తప ఫలితం పూర్తయ్యాక భగవంతుడైనటువంటి విష్ణువు అతన్ని ఎలాగో అలా వధించేస్తాడు, ఏం పర్వాలేదు అన్నాడు. ఏ తశ్రుత్వా సురా సర్వే బ్రాహ్మణా తస్య వైవధం. బ్రహ్మ చెప్పిన అతని వధ గురించి విన్న దేవతలందరూ కూడా ఆనందంతో తమ తమ ఇళ్లకు వెళ్ళారండి. హిరణ్యకశిపుడు వరదానంతో గర్వాన్ని పొంది జనులందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. రాక్షస సంఘాలతో కలిసి రాజ్యపాలన చేశాడు. సప్తద్వీపాలని లోకాలని లోకాంతరాలని తన బలంతో లొంగ తీసుకున్నాడు. ముల్లోకాల్లో ఉన్న దేవతల్ని ఓడించాడు. దివ్యలోకాలని దివ్య భోగాలని అనుభవించాడు. ముల్లోకాలని వశం చేసుకుని స్వర్గంలో నివసించాడు. వరగర్వం వల్ల ఉన్మత్తుడై రాక్షసుడు దేవలోకాల్లో నివసించాడు. చంద్రుడు లేడు, అగ్ని లేడు, సూర్యుడు లేడు, వాయువు లేదు, అంతరిక్షం లేదు, నక్షత్రాలు లేవు, దిక్కులు లేవు, కామక్రోధాలు లేవు, వరుణుడు లేడు, వసువులు లేవు, ఆర్యముడు లేడు, కుబేరుడు లేడు, అన్నీ నేనేనన్నాడు. చూడండి, ఎవడికి అప్పగించాల్సినటువంటి బాధ్యతని వాడు అది చెయ్యాలి. లేకపోతే అన్నీ నేనే అంటే ఎలా కుదురుతుంది? అన్ని వాటిల్లోనూ వేలట్టకూడదు. వెళ్ళి అన్నిటిలో వేలెడితే ఏమవుతుందంటే ఆఖరికి వాడే ముప్పు వస్తుంది. ఎవడి డ్యూటీని వాడు చెయ్యాలి. వాడు రాజు కింద పైన నిలబడాలి. వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేయనివ్వలేదండి. నేనే మీ అందరికీ ప్రభు, నేనే అన్ని 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 పోర్ట్ఫోలియోలు నేనే చేస్తానన్నాడు. వాడి తపశ్శక్తి వల్ల అన్ని స్థానాలని ఆక్రమించుకున్నాడండి. దేవర్షి సత్తముల్ని, యజ్ఞాలతో పొందదగిన స్థానాలని అన్నిటినీ కూడా ఆక్రమించాడు. దేవతలకు ఆవిర్భాగాలు లేవు, రాక్షసులకు ఇప్పిస్తున్నాడు ఆవిర్భాగాలు. రాక్షసులకు ఉన్నతమైన పదవులు జారీ చేశాడు, దేవతల్ని దింపేశాడు కిందకి. చూడండి, నరకంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని స్వర్గంలో పెట్టాట. జీవులందరినీ స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ నరకంలో పాడేశాట. యమనిష్టలతో సత్యధర్మపరాయణులై జితేంద్రియులై మహానుభావులై ఉన్నటువంటి మునులందరినీ కూడా అవమానించాట. యజ్ఞ హవిస్సులను పొందేవారిగా చేశాడు రాక్షసుల్ని. దేవతలకి యజ్ఞ సంబంధం లేకుండా చేశాడు. దేవతల స్థానాన్ని లాక్కుని తాను రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడు. రాజు బుద్ధిహీనుడైతే, అధర్మాత్ముడైతే వాడు లోకాన్నంతటినీ కూడా భ్రష్టుత్వం చేస్తాడు. యథా రాజా తదా ప్రజ. రాజును బట్టి ప్రజలు కూడా ఉంటారండి. అయితే రాజుకి ఎప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, మోక్షం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు చేసేటటువంటి పాపములో రాజుకి 4వ వంతు భాగం ఉంటుంది. ఎందుకని? వాడు రాజ్యపాలన స్వీకరించిన తర్వాత వాడు చెయ్యవలసిన ధర్మాన్ని వాడు చెయ్యకపోవడం వల్ల, ప్రజలు మంచి మార్గంలో నడుచుకోలేకుండా వాడు ప్రవర్తించడం వల్ల. కానీ పరిస్థితుల మార్పు ఎలా వచ్చిందో చూడండి. ప్రజాస్వామ్య దేశం అయ్యింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి నాయకులు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? రివర్స్ అవుతుంది.
ఎన్నుకున్నవాడెవడు? నువ్వే. వాడు చేసిన ఏ తప్పులో అయినా నీకు వాటా వస్తుంది, ప్రజలకి వాటా వస్తుందండి. ఎందుకంటే ఎన్నుకున్నాం కాబట్టి మనం ఓటు వేసి. అందువల్ల దేవతా కార్యాలు వద్దనేవాడిని యజ్ఞయాగాదుల్లో తీసుకువచ్చే రక్తమాంసాలు పాడేయించాట. ఎవడు వీడు? హిరణ్యకశిపుడు. దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సుల్లో నివేదనలలో ఈ రక్తమాంసాలు కొవ్వులు పాడేస్తే ఏమవుతుంది? అది రాక్షసత్వం అవుతుంది. అలాంటి రాక్షసుల్ని ఎన్నుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు చేసిన ఫలితాల్లో వీడు బాగా అనుభవిస్తాడు. అందువల్ల ఏమిటంటేనండి, ఎంచుకున్నప్పుడు కూడా ధర్మాత్ముడిని ఎంచుకోవడం రావాలి ప్రజకి. ఎవడో ఏదో వేశాడని మనం వేయకూడదు. ఆ రోజు రాక్షసులు మాంసం కొవ్వు తీసుకువెళ్ళి హవిస్సుల్లో వేసిన లెక్క ఇప్పుడు జరుగుతుంది. జాగృతులై ఉండాలి ప్రజలు, ఆలోచన విధానం కోల్పోకూడదు, విచక్షణ ఉండాలి. ఓహో, మన పురాణాల్లో ఎప్పుడో చెప్పారా రాక్షసులందరూ ఇలాంటి పనులు చేస్తారని. అవన్నీ మనకు కనిపిస్తాయి ఈ కలియుగంలో. కాబట్టి ప్రజలు ఎన్నుకుంటున్నాం కాబట్టి రాజు చేసే ప్రతి తప్పులో మనకి వాటా వస్తుందండి. మనం చేసే దాంట్లో వాటా రాజుకి ఎప్పుడు వెళ్తుంది? రాజు బలవంతంగా రాజ్యాన్ని లాక్కున్నప్పుడు, ప్రజలు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేసిన పనులు తప్పిదాలు వాళ్ళకి వెళ్తాయి. ఇక్కడ ఉల్టా సీదా అవుతుంది. కాబట్టి కలియుగమునందు మానవులు గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంచుకునేటప్పుడు ఎవరిని ఎంచుకోవాలి? వాడు ధర్మాత్ముడా కాదా, వాడు సనాతన ధర్మాన్ని అవలంబించేవాడా కాదా అనేటటువంటి వాడిని మనం చక్కగా ఎంచుకుని చేసుకోకపోతే మొదటికే మోసం వచ్చేది మనకి. అందువల్ల న్యాయం అన్నప్పుడు, ధర్మం అన్నప్పుడు, ధర్మాన్ని నిలబెట్టాలన్నప్పుడు ఆయుధం నీ చేతికే ఇచ్చాడు భగవంతుడు ఓటు రూపంలో. దాన్ని మనం వినియోగించుకుని ధర్మాత్ముల్ని నిలబెట్టుకోవాలి. అంతకు మించి ఇంత గొప్ప ప్రసంగంలో నేను చెప్పకపోతే నేను కృతజ్ఞుణ్ణి అవుతా. అందుకు చెప్తున్నాను ఈవేళ. అందువల్ల హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళే ఇప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉంటారు భూమి మీద రాక్షసులండి. ఆ రాక్షసుల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని మనం వాళ్ళ ఎందుకు జాగ్రత్తగా దూరంగా మనం ఉండాలి. రాక్షసుల యజ్ఞ హవిస్సుల్ని పొందేటటువంటి భాగాలన్నీ జరిగాయి. ఇక్కడ ఏర్పాటు చేశాడు 5,60,60,000 సంవత్సరాలు. 1 కాదు 2 కాదు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇచ్చాట. 5,60,60,000 సంవత్సరాలు. దేవతలందరూ కూడా కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నారు, అశ్రుధారలు. బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహుడి దగ్గర దుఃఖితులై చేతులు జోడించి మొక్కుకున్నారు. అయ్యా, రాత్రింబవళ్ళు కూడా ఘోరమైన భయాన్ని, ఉత్పాతాన్ని ఏర్పాటు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. మమ్మల్ని రక్షించమన్నారు. సమస్త భూతాలకి మూలకారకుడు, స్వయంభువు, సర్వవ్యాపకుడైనటువంటి నువ్వే ఆ అవ్యక్త ప్రకృతివి కాబట్టి నువ్వే స్థిరుడివి, మమ్మల్ని అనుగ్రహించమంటే బ్రహ్మగారు అన్నారు, మీకు నాకు కూడా కష్టాల్లో నారాయణుడే గతిరానైనా, ఆ నారాయణుడి దగ్గరికి వెళ్దాన్నడని అన్నారు. వెళ్ళారు. వెళ్తే పితామహుడి మాటలు విని దేవతలందరూ బ్రహ్మతో పాటు క్షీరసముద్రం దగ్గరికి చేరుకున్నారండి. ఆదిత్యులు, మరత్తులు, సాధ్యులు, విశ్వేదేవతలు, వసువులు, రుద్రులు, మహర్షులు, అశ్వినులు తక్కిన మిగతా వారందరూ చతుర్ముఖ బ్రహ్మగారిని ముందర పెట్టుకుని శ్వేతద్వీపానికి చేరుకున్నారు. గత్వా క్షీరసముద్రం తుం శాశ్వతీం పరమాంగతిం అనంతశయనం దేవం అనంతం దీప్త తేజసం. తేజో ఉత్కృష్టమై వెలుగొందిపోతున్నాడు స్వామి. శరణ్యం త్రిదశా విష్ణుం ఉపతస్తు సనాతనం దేవం బ్రహ్మమయం యజ్ఞం బ్రహ్మదేవం మహాబలం భూతం భవ్యం భవిష్యంచ ప్రభుం లోక నమస్కృతం నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః. సనాతనుడు, బ్రహ్మమయుడు, యజ్ఞస్వరూపుడు, ఆ భవిష్యత్ వర్తమానాలకి కూడా ప్రభు, సర్వవ్యాపకుడైన నారాయణుణ్ణి దేవతలందరూ శరణు వేడారు. వెళ్ళి హిరణ్యకశిపుణ్ణి చంపి ఇప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించాలి ప్రభు అని వేడుకున్నారు.
వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నారు, మీరు భయాన్ని విడిచిపెట్టండి, మీకు నేను అభయాన్ని ఇస్తున్నాను, దేవతలారా త్వరలోనే మీరు నా స్వర్గాన్ని పొందుతారు, కంగారు పడద్దన్నాడు. రాజైన హిరణ్యకశిపుని రాక్షసగణంతో సహా నేను వధిస్తానన్నాడు. ఇలా వరం ఇచ్చి వాళ్ళని పంపించి ఆయన ఒక గొప్పదైనటువంటి రూపాన్ని పొందారటండి. ఏవ ముక్త్వా స భగవాన్ విసృజ్య త్రిదివేశ్వరాను. దేవతల్ని పంపిన తర్వాత ఒక గొప్ప ఉత్కృష్టమైన శరీరాన్ని పొందారు స్వామి. ఎలాగా? నరస్య అర్ధతను కృత్వా, సగం మనిషి శరీరం అంటండి. సింహస్యార్ధతనుం తథా, సింహం ముఖంతో ఉన్నారు. నరసింహేన వపుషా పాణినం నిష్పిష్య పాణినా, చేతుల్ని గట్టిగా పట్టుకుని శరీరం భీకరంగా నారసింహ శరీరంతో భయంకర రూపాన్ని పొందినటువంటి స్వామి స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. ఇదే వ్యాసుల వారు భాగవతంలో అంటారు, ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సటా కేసర జృంభితాననం కరాళదంష్ట్రం కరవాల చంచలం క్రూరాంతజిహ్వం భృకుటీర్ముకోల్బళం. గొప్పదైనటువంటి నరనారసింహ స్వరూపాన్ని చూపించారు ఇక్కడ. జూలు విదిల్చి ఒక్కసారి విశాల వక్షస్థలంతో నఖములతో గోళ్లతో స్వామివారు స్తంభము నుంచి ఆవిర్భవించారు అక్కడ. చూడండి, బొమ్మలు ముడివేశారు, కళ్ళు ఎర్ర చండ నిప్పులులాగా ఉన్నాయి. అంత గొప్ప శరీరంతో కనిపించారు స్వామి. దైత్య నాశనం కోసం నారసింహుణ్ణి చూసినటువంటి ఆ రాక్షసులందరూ శస్త్రాస్త్రాలు కురిపించారట శ్రీ మహావిష్ణువు మీద, ఆ నారసింహుడి మీద. వారిని అందరినీ భక్షించాడు స్వామి. వేల రాక్షసులను యుద్ధంలో సంహారం చేశాడు. బలగర్వితులైన రాక్షసరాజైన హిరణ్యకశిపుకి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి జీమూతగణ సంకాస జీమూతగణ నిశ్వనాః జీమూత ఇవ దీప్తౌజా జీమూత ఇవ వేగవాను. మేఘల్లా నల్లటి శరీరఛాయతో ఉన్నారట స్వామి. మేఘల్లాగా గంభీరమైన కంఠధ్వని, గొప్పదైనటువంటి గాండ్రింపు, మేఘల్లా ఉద్దీప్తమైనటువంటి తేజస్సుతో శ్రీహరి ఆ హిరణ్యకశిపుణ్ణి తన రెండు చేతులతో పైకెత్తాట. దేవతల శత్రువు దైత్యుడు అయినటువంటి వాడిని నృసింహస్వామి వారు చేతిలోకి తీసుకుని సింహంలాగా ప్రకాశిస్తూ ఆ యొక్క దైత్యుణ్ణి చేతులతో ఎత్తుకుని ఒక ద్వారం దగ్గరికి వెళ్ళి ద్వారం మీద కూర్చున్నారట. బయట కానీ లోపల కానీ చంపకూడదు, అతను ద్వారం మీద కూర్చున్నారు స్వామి. తడిసిన దాంతో కానీ ఎండిన దాంతో కానీ చంపకూడదు, గోళ్లను ఉపయోగించారు. నకాగ్రముల చేత యుద్ధం చేసి అతడి యొక్క పొంటని సంధ్యా సమయంలో, పగలు కానీ రాత్రి కానీ అన్నాడుగా, సంధ్యా సమయంలో మహాతేజస్వి అయిన నృసింహుడు ఆ రాజుని పట్టుకుని తొడల మీద కూర్చోబెట్టుకుని గోళ్లతో చీల్చి చంపాడు. దీప్తైర్ సంధ్యాకాలే మహాతేజ ప్రగణే చత్వరాన్వితః ఊరౌ నిధాయ దైత్యేంద్రం నిర్బిభేదనగైర్హితం. ఆ నారసింహ స్వరూపాన్ని ఒక్కసారి చూసినటువంటి దేవతలకందరికీ కూడా గగుర్పాటు కలిగింది. నువ్వు ఎన్ని వరాలు కోరుకున్నా పగలు కాదు రాత్రి కాదు సాయం సంధ్యా సమయంలో వచ్చాడు. తడిది కాదు బుడిది కాదు, గోళ్లతో చంపేశాడు, ప్రాణం ఉండి లేనటువంటి అలాంటి వాటిలతో వచ్చి చంపాడు రా విష్ణువు. అది కృష్ణస్వరూపమే. ఆ రోజు అలా భాసిల్లిందన్నాడు భీష్ముడు. చూడండి, ధర్మాన్ని నిలబెట్టి మహాతేజస్వి అయినటువంటి శ్రీహరి ఆనందించాడన్నారు. ఏష దే నరసింహో అత్ర కదితః పాండునందనః. ఓ ధర్మరాజా, శృణుత్వం వామనం నామ ప్రాదుర్బాహం మహాద్భుతః. మా వామనుడి యొక్క చరిత్ర చెప్తాను విను. ఇదే పరమాత్మ వామనావతారాన్ని పొందాడు. తర్వాత పూర్వం త్రేతాయుగంలో విరోచన కుమారుడైనటువంటి బలి అనేటటువంటి రాక్షసరాజు, ప్రహ్లాదుడి యొక్క కొడుకు విరోచనుడు, విరోచనుడి యొక్క కొడుకే బలిచక్రవర్తి. చూడండి, చాలా వీరుడు, సాటిలేని బలవంతుడు. బలిర్మహారాజ దైత్య సంగై సమావృత విదిత్యతరసా శక్రం ఇంద్రస్థానమవాపః. ఇంద్రుడి యొక్క స్థానాన్ని కూడా కొల్లగొట్టాడు.
తన శక్తి చేత, తపశ్శక్తి చేత ఇంద్రుడి యొక్క ఓడించి ఇంద్రుడిని కైవసం చేసుకున్నాడు స్వర్గాన్ని. బలి చేత భయాన్ని పొందిన ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. శ్రీమన్నారాయణ ప్రభువుని స్తుతించారు. దేవతలచే స్తుతించబడిన శ్రీహరిని వారిని దర్శనమిచ్చాట శ్రీ మహావిష్ణువు. అయ్యా, మీరు అతిథికి జన్మించండి, ఆ అతిథికి జన్మించి ఉపేంద్రుడికి, ఆ ఇంద్రుడికి తమ్ముడై ఉపేంద్రుడై పిలిపించుకోండి అని దేవతలందరూ విష్ణువుని ప్రార్థించారు. రాక్షసరాజైనటువంటి బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడండి, యజ్ఞం. రాక్షసరాజు యొక్క యజ్ఞం జరుగుతూ ఉండగా విష్ణువు వామనుడై బ్రాహ్మణ వేషధారి అయి యజ్ఞోపవీతంతో, కృష్ణాజినంతో, ఫలాసదండంతో, శిఖతో ఆశ్చర్యం కలిగిస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశిస్తున్నాడు. రాక్షసరాజును చూశాడు దూరం నుంచే. అయ్యా, ఏం కావాలి వడుగా అని అడిగాడు ఆయన. అడిగితే 3 అడుగులు నేల చాలన్నాడు ఆయన. ఏమని? ప్రవిశ్యతు బలేర్యజ్ఞే వర్తమానే తు దక్షిణాము దేహిత్యువాచ దైత్యేంద్ర విక్రమాం స్త్రీన్మమైవ. 3 అడుగులు భూమి మాత్రమే నాకు దానంగా ఇయ్యి. సరే అన్నాడు బలిచక్రవర్తి. అతని ద్వారా భూమిని పొంది శ్రీహరి విజృంభించాడయ్యా. ఏమని చెప్పాలి ఆ వామనుడి యొక్క విజృంభణాన్ని? సశిశువదితం కంచ పృథివీంచ విశాంపతే త్రిభిర్విక్రమణైరేతత్ సర్వమాక్రమతాభిభూ బలేర్బలవతా యజ్ఞో బలినా విష్ణునా పురా విక్రమైస్త్రిభిరక్షోభ్యక్షోభితాస్తే మహాసురాః. విజృంభించాడు హరి. ఆకాశాన్ని, స్వర్గాన్ని, భూమిని సమస్తాన్ని 3 అడుగులతో మొత్తాన్ని కూడా ఆక్రమించాటండి. చూడండి, ఆనందచికితులవుతున్నారు దేవతలు. అనేక ముఖాలు కలిగిన వారు, మహాకాయులు, అనేక వేషాలు ధరించిన విప్రచిత్తీమున్నగు ప్రధాన రాక్షస సంఘాలన్నిటికీ కోపం వచ్చిందిట. మోసం చేశాడు శ్రీ మహావిష్ణువని. అనేక ఆయుధాలు, మాల్యాలు, లేపనాలు ధరించి కోపంతో రుద్రులై తమ తమ ఆయుధాలు స్వీకరించి హరిని మీదకి వచ్చారు యుద్ధానికి. రాక్షసులందరినీ కూడా వామనుడు తన బృహత్పాదము చేత తొక్కి పీడించాడుట. ఆకాశాన్ని ఆక్రమించాట స్వామి. ఎదిగిపోతున్నాడు ఆకాశంలోకి. ఎలాగా? సంప్రాప్య పాదమాకాశం ఆదిత్య సదనే స్థితం అత్యరోచన భూతాత్మ భాస్కరం స్వేన తేజస. ఆకాశాన్ని అతిక్రమించి సూర్యమండలంలోకి ప్రవేశించాట స్వామి. తన తేజస్సుతో సూర్యుడిని కూడా మించి ప్రకాశిస్తున్నాడు. ఒక పక్క సూర్యుడు, ఒక పక్క వామనుడు. వామనుడు ఎక్కువ ప్రకాశంగా ఉన్నాడా, సూర్యుడు ఎక్కువ ప్రకాశంగా ఉన్నాడంటే సూర్యుడు కనిపించట్లేదుట ఆయన ప్రకాశం ముందు. అలా ఉన్నాడు. ప్రకాశయన్ దిశ సర్వ ప్రదిశశ్చ మహాబల. అన్ని దిక్కులకి, విదిక్కులకి, సర్వలోకాల్ని ప్రకాశింపజేస్తూ భూమి మీద విజృంభిస్తున్న అతడి వక్షస్థలం మీద సూర్యచంద్రులు ఉన్నారన్నారు. భూమి మీద విజృంభిస్తూ ఎదిగిపోతున్నాడు వామనుడు. మీరు దర్శనం చెయ్యండి. ఆయన వక్షస్థలం దగ్గరికి సూర్యచంద్రులు వచ్చారట. అంటే ఎంత ఎత్తు ఎదిగాడో చూడండి. భూమి మీద విజృంభిస్తున్నప్పుడు సూర్యచంద్రులు హృదయం దగ్గర ఉంటే ఆకాశాన్ని ఆక్రమించుకుంటూ ఇంకా ఎదిగిపోతున్నాడు స్వామి. ఆకాశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు విష్ణువు యొక్క నాభిస్థానం దగ్గరికి సూర్యచంద్రులు వచ్చారటండి. ఇంకా విజృంభిస్తున్నాడు పైకి. విష్ణువు యొక్క మోకాళ్ళ దగ్గరికి వచ్చారట సూర్యచంద్రులు ఇద్దరూ కూడా. అంత పైకి ఎదిగాడు పైకి. అమిత పరాక్రమం కలిగినటువంటి విష్ణువు గురించి ద్విజులు, బ్రాహ్మణులు వర్ణించారయ్యా. ఈ విధంగా ఆక్రమిస్తున్న విష్ణు పాదాలన్నీ కూడా బ్రహ్మాండం యొక్క మూలకు వరకు వెళ్ళాయి. ఒక కాలు పైకి వెళ్ళింది, ఒక కాలు భూమి మీద ఉంది. ఈ పైకి వెళ్ళినటువంటి పాదం ఉన్నదే, ఈ పాదం బ్రహ్మగారి చేత కడగబడిందిట, పూజ చేయబడిందిట బ్రహ్మలోకం దాకా వెళ్ళి. అందుకనే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అంటాడు అన్నమాచార్యులు వారు. ఆ పాదం బ్రహ్మలోకాన్ని దాటి బ్రహ్మాండం యొక్క పై కప్పును ఒక తన్ను తన్నిందిటండి వెళ్ళి. ఆ బ్రహ్మాండం యొక్క పై కప్పుని కాలితో తన్నితే ఆ తన్నినటువంటి కప్పు పైనుండి ఒక నీటి జలధార కారింది. ఆ నీటి జలధార స్వామివారి పాదాన్ని తడిపింది. అది ఆకాశ గంగ. ఈ గంగ స్వామి పాదాన్ని తాకి భూమి మీదకి వచ్చింది, కిందకి అంతరిక్షంలోకి, ఈ లోకంలోకి. అందుకనే విష్ణు పాదోద్భవీ గంగ అంటారు శాస్త్రమున. ఆయన పాదం నుంచి ఉద్భవించిందండి ఆ ఆకాశ గంగ.
చూడండి, ప్రకాశింపజేశాడు ఈ విధంగా మహావిష్ణువు. ఈ విధంగా పాదం నుండి కిందకు పడుతూ సాగరంలో కలిసింది ఈ గంగామాత. జనార్దనుడు భూమి అంతా కూడా ఆక్రమించుకున్నాడు తన యొక్క తేజస్సుతో. దానవులందరినీ సంహరించాడు, అసుర సంపదనంతా అరిహించాడు, పుత్ర దారాది సహితులైన రాక్షసులను పాతాళంలోకి తీసుకువెళ్ళి పడేశాడు. అందుకనే బలిని పాతాళం వరకు తొక్కాడు అంటే అర్థం ఏమిటంటే వాళ్ళందరికీ భూలోకంలో ఇవ్వలేదు స్థానం, పాతాళానికి పంపించేశాట. అందువల్ల నముచి, శంబరుడు, ప్రహ్లాదుడు మున్నగు వారందరూ కూడా విష్ణువు పాద స్పర్శ చేత పవిత్రులై పాతాళంలోకి వెళ్ళి పడ్డారు. రాజా భూతాత్ముడైన శ్రీహరి తన శరీర అవయవాలతో పంచమహాభూతాలని, భూత భవిష్యత్ వర్తమానాలని కూడా చూపించాడయ్యా ఈ వామన రూపంలో. ఈ విరోచడి వంశమంతా పాతాళంలో పడవేశాడు విష్ణువు అని చెప్పారు. చూడండి మహారాజా, ఇక శ్రీ మహావిష్ణువు వామనుడిగా చూపించిన అవతారం గురించి చెప్పాను కదా. విష్ణోర్ పునర్మహారాజా ప్రాదుర్భావో మహాత్మనః దత్తాత్రేయ ఇతి ఖ్యాతః ఋషిరాసీన్ మహాయశాః. స్వామి దత్తాత్రేయ స్వరూపంగా శివ విష్ణు రుద్రాత్మకంగా కూడా బ్రహ్మాత్మకంగా కూడా కనిపించినటువంటి అవతారం ఇది. అందువల్ల మాలాం కుండీంచ డమరం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఆయన చేతిలో కమండలం రుద్రాక్షమాల ఉంటాయి, బ్రహ్మగారి యొక్క స్వరూపం. ఆయన చేతిలో శంఖము చక్రము ఉంటాయి, విష్ణువు యొక్క స్వరూపం. ఆయన చేతిలో డమరుకము శూలము ఉంటాయి, రుద్రుడు యొక్క స్వరూపము. మూల ప్రకృతి అయినటువంటి త్రిశక్త్యాత్ముల యొక్క స్వరూపంగా బ్రహ్మ విష్ణు రుద్రాత్ములుగా కనిపించే ఏకైక జ్ఞానస్వరూపం దత్తాత్రేయ స్వామివారు. అటువంటి దత్తాత్రేయ స్వామివారి గురించి చెప్తాను, అవతారం గురించి వినమన్నాడు. తేన నష్టేషు వేదేషు క్రియేషు చ మఖేషు చ చాతుర్వర్ణ్యేషు సంకీర్ణే ధర్మే శిథిలతాంగతే. వేదాలు, యజ్ఞక్రియలు అన్నీ కూడా నశించిపోయాయిటండి. ఒకసారి వేదాలు లేవు, యజ్ఞక్రియలు లేవు, చాతుర్వర్ణ్య వ్యవస్థ అంతా కూడా సంకరమైపోయింది. ఇలా అయిపోయినప్పుడు ధర్మం శిథిలావస్థకు చేరుకుంది, అధర్మం వృద్ధి చెందింది, సత్యం నశించింది, అసత్యం స్థిరపడింది, ప్రజలు క్షీణిస్తూ ఉన్నారు, ధర్మం వ్యాకుల పాటుకులోనైంది. ఇలాంటి సమయంలో ఈ భూమిని సరిగ్గా పాలించేటటువంటి ఒక రాజు అవసరం, ఒక గురువు అవసరం. అలాంటి స్థితిలో శ్రీహరి అవతారమైనటువంటి దత్తాత్రేయ మహర్షి వారు యజ్ఞక్రియని, వేదాలని తిరిగి తీసుకొచ్చారు. అసలు మళ్ళీ వేదాన్ని పునఃస్థాపితం చేసిన వాడు దత్తాత్రేయుడు, మహానుభావుడు. అందువల్ల దత్తాత్రేయ స్వామి వారు వాటిని తిరిగి తీసుకొచ్చారు, స్థాపించారు. చాతుర్వర్ణ్య వ్యవస్థనంతటినీ కూడా సంకీర్ణం కాకుండా మళ్ళీ దాన్ని నిలబెట్టారు. నిలబెట్టి స ఏవ వై యథా ప్రాదాద్ హైహయాధిపతేర్వరం. హైహేయ వంశానికి చెందినటువంటి అర్జునుడు అనేటటువంటి వాడిని అనుగ్రహించారట. ఈయనే ఆ యొక్క హైహేయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు అనేటటువంటి వ్యక్తి. ఆ అర్జునుడికి వరాన్ని ప్రసాదించాడు. హైహయరాజు అయినటువంటి అర్జునుడు తన కర్మల ద్వారా దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకున్నాడు. ఈ హైహయరాజు చనిపోయిన తర్వాత రాజ్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. భూమి మీద ఈ యజ్ఞయాగాలు సరిగ్గా జరగలేదు. జరగకపోతే తర్వాత వంశాంకురం ఎవరు? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు చాలా చిన్నవాడు. అతడికి రాజ్య పరిపాలన అనేటటువంటిది చేయేంత ఓపిక లేదు. అందున చేతి అందు పటుత్వం లేదు ఆయనకి. చిన్నతనం నుండి అదో లోపంతో ఉన్నాడు. మంత్రుల మీద పడింది రాజ్యభారం అంతా కూడా. అతడు పెద్దవాడయ్యేట వరకు ఈ యొక్క లోకం నిలబడుతుందా లేదా అన్న స్థితి ఏర్పడింది. అప్పుడు ఒక యోగి పుంగవుడు చెప్పాడు, ఫలానా శిఖరం మీద ఉంటాడు దత్తాత్రేయ మహర్షి, ఆ మహానుభావుణ్ణి వెళ్ళి కలు, ఆయనకి సేవ చేయి. బాలోన్మత్త పిశాచవత్, పిచ్చివాడిలా కనిపిస్తాడు. ఒక్కొక్కసారి కళ్ళు తాగుతూ కనిపిస్తాడు. ఒక్కొక్కసారి స్త్రీలతో కలిసి పరివేష్టించి కూర్చుని స్త్రీలతో రమించే విటుడిలాగా కనిపిస్తాడు. ఇలా కనిపించాడు కదా అని మోసపోయి అతన్ని ఛేదరించుకుని వచ్చేయకు సుమా. అలాంటి ఆయన పాదాలు పట్టుకుని ఎంత నిన్ను తన్నినా, తిట్టినా, కొట్టినా ఆయన్ని పట్టుకుని విడిచిపెట్టకుండా ప్రాధేయపడు, నిన్ను అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు అన్నారు.
వెంటనే వెళ్ళాడు ఆ యొక్క శిఖరాల మీదకి. ఆ మహారాష్ట్రలో ఉంటాయి ఇప్పటికీ కూడా సహ్యాద్రి అంటారు వాటిని. సహ్యాద్రి పర్వత శిఖర శ్రేణుల మీద ఉన్నాడు దత్తాత్రేయుడు అన్నారు. వెళ్ళారు. వెళ్తే కళ్ళు తాగుతూ కనిపించాడు. మొదటి రోజు ఎవడరానో దూరంగా పో అని కాలుతో తన్నాడు. అయినా తర్వాత రోజు వచ్చాడు, స్త్రీలతో కూర్చుని కనిపించాడు. ఒకరోజు పిచ్చాడిలాగా కనిపించాడు. ఒకరోజు అలా కనిపిస్తూ ఉంటే చెప్పారు గురువులు, ఇలాగే ఉంటాడు దత్తాత్రేయుడు, ఈయన పాదాలు గట్టిగా పట్టుకోవాలని వెళ్ళి గట్టిగా పాదాలు పట్టుకుంటే కాలితో గట్టిగా తన్నట్టండి. తన్నితే ఆయన యొక్క శరీరం అనేటటువంటిది ఎముకలు విరిగిపోయేంత నొప్పి కలిగి దూరంగా పడిపోయాడు. వెళ్ళి అయినా సరే విడిచిపెట్టలేదు. వెళ్ళి పాదాల మీద పడ్డాడు. పడితే అప్పుడు అనుగ్రహించాడు దత్తాత్రేయుడు. నీ యొక్క పట్టుదలకి మెచ్చుకున్నాను, దా నీకు నేర్పిస్తాను విద్యనంతటిని అని ఆయన దత్తాత్రేయ స్వామి వారి యొక్క సేవ చేశాడండి. కొంతకాలం చెయ్యడం వల్ల ఆయన అనుగ్రహం కలిగింది. కలగడం వల్ల అసూయ లేకుండా దత్తాత్రేయ స్వామి వారిని సేవించినందుకు అహంకార మమకారాలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించి సంతోషపెట్టి అతడి వల్ల వరాలన్నీ పొందాడు. దత్తాత్రేయ మహర్షి మిక్కిలి ఆప్తుల కంటే ఆప్తుడైనటువంటి వాడు. ఇది చెప్పాడు ముఖ్యంగా వ్యాసుడు. ఆయన నిజంగా మన యందు సంతుష్టుడయ్యాడా దత్తాత్రేయ స్వామి వారు? ఆయన ఇవ్వనిదంటూ ఏమీ లేదుట. ఆయన ఏదైనా ఇవ్వగలడు. మన ఆప్తులైన వాళ్ళకన్నా గొప్ప ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే దత్తాత్రేయుడే. అందువల్ల దత్తాత్రేయుడు చాలా గొప్పదైనటువంటి మహాత్ముడైన ఆయన అవధూత స్థాయికి చెందినవాడు. అందుకనే మమ ఆశ్రమ పంచమ అంటాడు ఆయన. దత్తాత్రేయ చరిత్ర చదివితే బ్రహ్మాండ పురాణాంతర్గతంగా అది ఉన్నది. దత్తాత్రేయ స్వామి వారిని మమ ఆశ్రమ పంచమ అన్నారు. అంటే గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థు, సన్యాసము కాకుండా ఐదవదైనటువంటి తురీయావస్థలో ఉంటాను నేనన్నాడు ఆయన. అందువల్ల ఆ అవధూత స్థాన స్థితిని పొందినటువంటి మహాత్ముడు ఆయన. అందువల్ల కోరికల కోసం లేదో ఏదో అవసరం కోసం వచ్చి కాళ్ళ మీద పడే వాళ్ళందరినీ కూడా 3 దెబ్బలతో దూరంగా పెడతాటండి. కాంత, కనకము ఈ 2 ఉపయోగించి దూరం చేస్తాట. కోరిక ఈ 3టిని దూరం పెట్టి కొడతాడు. ఆయన అనుగ్రహాన్ని మాత్రం ఇవ్వడు. కోరిక తీరుస్తాడు, కావాలంటే ఇంకొక వైపు దృష్టి మారుస్తాడు, లేదా అంటే డబ్బుతో నిన్ను పక్కకి తప్పించేస్తాడు. కానీ ఆయన దత్తాత్రేయుడు, ఆయన్ని మనం పట్టుకోవాలి, ఆయన పాదసేవ చేయాలి అనే ఆలోచనని మాత్రం ఆయన కలగనివ్వట్లేదు. అలా కలిగిందా అంతకన్నా కృతకృత్యుడు మరొకడు లేడు. ఇది పొందాడు కార్తవీర్యార్జునుడు. పొందితే ఒక్క అమరత్వం తప్ప మిగతావన్నీ అనుగ్రహించాటండి కార్తవీర్యార్జునుడికి. ఎలాగా ఏవేమి కోరికలు కోరాడో చూడండి. నేను శ్రీమంతుణ్ణి, బలవంతుణ్ణి, సత్యవాక్కు కలిగిన వాణ్ణి, అసూయ లేని వాణ్ణి ఉండాలి. నాకు 1000 బాహువులు కలగాలి. ఈ 2 చేతుల్లో చావలేదు, బలం లేదు. నాకు ఈ చేతులతో పనులు అవ్వదు. నాకు ఈ చేతికో 1000 చేతులు, ఈ సైడ్ ఓ 1000 చేతులు కావాలని కోరుకున్నట్ట. వింత కోరిక. ఇది నా మొదటి వరం. జరాయుజ అండజ ఉద్భిజ స్వేదజములు అనేటటువంటి సమస్త చరాచర విశ్వాన్ని ధర్మంగా నేను పరిపాలించాలని అనుకుంటున్నాను. ఈ జగత్తునంతటినీ పరిపాలించాలి. ఇది నా 2వ వరం. పితృదేవతల్ని, దేవతల్ని, ఋషుల్ని, విప్రుల్ని పెద్ద పెద్ద యజ్ఞాలతో పూజించాలి. యుద్ధాల్లో శత్రువుల్ని తీక్షణమైన బాణాలతో నేను సంహారం చేయాలి. ఓ దత్తాత్రేయ మహర్షే, ఇది నా 3వ కోరిక అన్నట్టు. ఇక చూడండి, ఈ భూమి మీద కానీ స్వర్గంలో కానీ భూత భవిష్యాదుల్లో కానీ సాటి లేనివాడే నన్ను వచ్చి సంహారం చేయాలి. అంతవరకు నేను చావకూడదు. ఇది నా 4వ వరం అన్నాడు. అతడు మాహిష్మతి అనే నగరాన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాటండి. రాజధానిగా చేసుకునే మాహిష్మతిని. ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది మాహిష్మతి నగరం. సముద్రంలో ఉన్న ద్వీపాలతో పాటు సమస్త భూమండలాన్ని జయించాడు. ఆకాశంలో సూర్యుడిలాగా ప్రకాశించాడు ఈ కార్తవీర్యార్జునుడు. ఎవరి అనుగ్రహం వల్ల? దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల. చూడండి, రాజ్యంలో ఆదాయాన్ని 4 భాగాలుగా విభజించాటండి. ఎలాగా? ఒక భాగంతో సేనను సంగ్రహించుకున్నాడు, ఒక భాగంతో గృహస్థుల కోసం ఉపయోగించాడు, మరో భాగాన్ని తీసుకుని జనాల్ని సంక్షేమం కోసం ఉపయోగించాడు, మరొక దాన్ని తీసుకుని పరమ కళ్యాణకారి ఆప్తుడైనటువంటి అర్జునుడు, ఈ కార్తవీర్యార్జునుడు యజ్ఞాల కోసం ఉపయోగించాట 4వ భాగాన్ని.
4వ భాగంతో గ్రామాలలో అరణ్యాల్లో ఉండే దొంగలని దోపిడీదారులను అందరినీ కట్టడి చేశాడు. సరిహద్దుల్లో ఉన్నవారందరి నుండి పన్ను స్వీకరించాడు. తాను సైన్య బలంతో సంపాదించిన ధనాన్ని గొప్పదిగా భావించేవాట. అతనికి సొంతంగా వచ్చిన డబ్బు సైన్యంతో వెళ్ళి గెలుచుకుని వచ్చిన సొమ్ముని చాలా ఆనందంగా అనుభవించేవాట. చూడండి, కాకిలా కానీ ఎలుకలా కానీ ప్రజాధనాన్ని అపహరించే వాళ్ళు ఉంటారే చాలామంది, అలాంటి వాళ్ళందరినీ నియంత్రించాట. రాజ్యంలోని గ్రామాల్లో నగరాల్లో ద్వారాలన్నింటినీ కూడా మూసేవారు కాదు, ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. చూడండి, కార్తవీర్యార్జునుడే రాజ్యానికి అంతటికీ పాలకుడు. ఎలాగా అంటే అతడే స్త్రీలను రక్షించేవాడు. రోడ్డు మీద ఒక స్త్రీ వెళ్ళిపోతోంది, ఎవడో ఏడిపిస్తుంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవాట వెంటనే కార్తవీర్యార్జునుడు. వాడిని వెంటనే బంధించి శిక్షించేవాట. ఎలా వచ్చింది ఈ శక్తి ఆయనకి? ప్రతి ప్రజని కూడా దృష్టి పదంలో పెట్టుకుని పాలించడం అంటే ఈ శక్తి మామూలు శక్తి కాదు. ఈ దత్తాత్రేయ స్వామి వారి ద్వారా పొందాడు. లేకపోతే నేను ఈ రాజ్యాన్ని పాలించలేను, ఈ భూమిని నాకు ఈ వరం ఇవ్వమని కోరుకున్నాడు. అయితే అతడే మేకలకి కూడా పశువులకి కూడా ఆయనే రక్షకుడు. అరణ్యంలో మనుషుల్ని పొలాల్ని రక్షించేవాడు కూడా ఆయనే. జంతువులు వచ్చి పంటని నాశనం చేస్తుంటే అక్కడ ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమై వాటిని అదిలించేవాట. ఎక్కడ ఏది జరిగినా ఆయనకి తెలిసిపోయేది దత్తాత్రేయ అనుగ్రహం వల్ల. వెంటనే అక్కడికి ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒక వీధిలో కొట్టుకుంటున్నారంటే వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేవాట వెంటనే. అది రాజుగా, అలాంటి రాజు ఉన్నాడంటే ఇంక ప్రజలు ఏ తప్పు చేయగలరండి? ఊరిలో తలుపులు తెరిచేసి అందరూ నిద్రించేవారు హాయిగా. ఎవడైనా దొంగ ఇంట్లోకి వచ్చాడంటే వాడి ముందు ప్రత్యక్షం అయ్యేవాట వెంటనే. ఆ కార్తవీర్యార్జునుడు అంత శక్తివంతుడై. చూడండి, ఇలాంటి కార్యసాధన కార్య విధానం మనుష్యులకి చాలా దుర్లభం. ఇది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంగా వచ్చింది. ఇతనికి ముందున్న రాజులు కానీ తరువాత వచ్చే రాజులు కానీ ఇతడి స్థితిని ఎవరూ కూడా పొందలేదు. అందువల్ల సముద్రంలోకి వెళ్ళినా అతడి వస్త్రం తడవదటండి, అంతటిగా శక్తి సంపన్నుడు. ఈ విధంగా దత్తాత్రేయుడి అనుగ్రహం చేత 1,00,000 సంవత్సరాల కాలం ఈ భూమిని అంతటినీ పరిపాలన చేశాడు. చూడండి, కార్తవీర్యార్జునుడు లోకహితం కోసం చాలా పనులు చేశాడు. ఇంతవరకు దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పాను కదా. ఇక మీదట జామదాగ్ని కుమారుడైనటువంటి జామదగ్నుడి గురించి చెప్తాను వినమన్నాడు. అతడే పరశురాముడు. ఆ పరశురాముడి అవతారం చెప్తాను వినమన్నాడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు గొప్ప పరాక్రమవంతుడయ్యా, బలాలలో శ్రేష్ఠుడు. ఐహయ వంశపు రాజైన కార్తవీర్యార్జున్ని సంహారం చేసిన వాడు ఈయనే. ఆయన కోరుకున్నాడుగా, లోకల్లో అందరికన్నా గొప్పవాడు పరమ తేజో సంపన్నుడు అయినటువంటి వాడు నన్ను పడగొట్టాలి. అలాంటి వాడు ఎవరుంటారు? విష్ణువు తప్ప. అందుకనే విష్ణువాంశ అవతారంగా కోపావేశ అవతారంగా వచ్చాడు భూమి మీదకి పరశురాముడు. ఆవేశ అవతారం అండి ఇది. అందువల్ల ఆవేశం, విష్ణువు యొక్క ఆవేశావతారం కొంతకాలం కనిపించింది, తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోయింది. రామచంద్ర ప్రభు వచ్చిన తర్వాత ఆయనలోకి ఐక్యమైంది అది. చూడండి, భూమి మీద స్వర్గంలోనూ భూత భవిష్యత్తులో కూడా సాటి లేనివాడే నన్ను చంపాలని కోరాడు. అందువల్ల ఆయన చంపాల్సి వచ్చింది. వచ్చి బలంలో అతనికి సాటి ఎవరూ లేరు, పరాక్రమవంతులు. అనుచితంగా ప్రవర్తించడం చేత జమదగ్ని కుమారుడు పరశురాముడు అతన్ని సంహారం చేశాడు, తండ్రిని. చూడండి, ఇక్కడ ఈ యొక్క కార్తవీర్యార్జునుడిని శత్రుమర్ధనుడు ఐహయ మహారాజు కార్తవీర్యార్జునుడు రథస్థుడై ఉండగా పరశురాముడు అతని కింద పడేసి సంహారం చేశాడు. ఈ కార్తవీర్యార్జునుడిని గోవిందుడే, ఈ కృష్ణుడే భృగువంశంలో పరశురాముడిగా అవతరించాడయ్యా. ఇతడే జంబాసురుణ్ణి శతధిందువుణ్ణి సంహారం చేశాడు. సహస్రబాహు అయినటువంటి కార్తవీర్యార్జునుడిని యుద్ధంలో సంహారం చేసి అతన్ని మట్టుబెట్టాడు. సరస్వతీ నదీ తీరాన 6,40,000 మంది క్షత్రియుల్ని కేవలం ఒక్క వింటితో సంహారం చేశాడు. అంతేకాదు, ఈ రాజులందరూ కూడా బ్రహ్మద్వేషులు. అందువల్ల వాళ్ళందరినీ సంహారం చేశాడు. మరలా 14,000 వీరుల్ని సంహారం చేశాడు. 10,000 మంది క్షత్రియుల్ని అంతమొందించాడు. 1,000 మందిని ముసలంతో చంపాడు. 1,000 మందిని శూలాలతో పొడిచి చంపాడు. వీళ్ళందరూ కూడా రాజులే.
14,000 మందిని క్షణకాలంలో పడగొట్టాడు. బ్రహ్మద్వేషులుగా మిగిలిన వారందరినీ సంహరించి తలపెట్టిన కార్యసమాప్తి సూచకంగా ఒక స్నానం చేశాటండి. ఇంత 21 వంశాల రాజుల్ని సంహారం చేసినందుకు గాను స్నానం చేసి క్షత్రియుల చేత హింసించబడిన బ్రాహ్మణులంతా రామ రామ అని ఆక్రోశించగా పరశురాముడు తన పరశువుతో 10,000 మందిని సంహారం చేశాట. మళ్ళీ క్షత్రియుల్ని భృగునందన రామ అంటూ పరిగెత్తుకుని ఆ బ్రాహ్మణులు ఆర్తనాదం చేసుకుంటూ వస్తూ ఉంటే సహించలేకపోయాట. ఈ క్షత్రియులందరినీ దునిమాడాడు. ఎలాగా? కాశ్మీర దురద కుంతిభోజ క్షుద్ర కమాల వశక చేది కాశీ కురుష ఋషిక క్రద కైశిక అంగ వంగ కళింగ మగధ కాశీ కోశల రాత్రాయణ వీతహోత్ర విరాత మార్తి కావతాది క్షత్రియులందరినీ కూడా విడిచిపెట్టకుండా చంపేటండి. అందరినీ కూడా తన యొక్క గండ్రగొడ్డలి చేత. మేరుమందర పర్వతాలు అలంకారంగా కలిగిన భూమండలం అంతా వ్యాపించి ఉన్న కోట్ల మంది క్షత్రియుల్ని 21 సార్లు వెంటాడి వేటాడి సంహారం చేసి భూమిని క్షత్రియ రహితం చేసి పాడేశాడు ఒక్క పరశురాముడు. అందుకనే బ్రాహ్మణ తేజస్సు చాలా గొప్పదండి. బ్రాహ్మణ తేజస్సు ముందు ఏ తేజస్సు నిలబడలేదు. సక్రమంగా బ్రాహ్మణత్వాన్ని మంత్రాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వాడికి ఆ మంత్రశక్తి ద్వారా లభించనిదంటూ ఏదీ లేదని మనకి పరశురాముడి ద్వారా తెలియబడుతుంది. అందువల్ల అతనిలో కూడా క్షాత్రతేజం కూడా నిలిచిపట్టి ఉంది. అందువల్ల అతనికి ఆ తేజస్సు వచ్చింది. అనంతరం పరశురాముడు గొప్ప దక్షిణలన్నీ ఇచ్చి ఒక యజ్ఞం చేసి కాశ్యప మహర్షికి భూమిని అంతటినీ దానం చేశాట. ఆ తర్వాత ఒకరోజు సాల్వుడు అనేటటువంటి వాడితో యుద్ధం జరుగుతోంది. 100 సంవత్సరాలు సౌభం అనే పేరు గల విమానాన్ని ఎక్కి ఆ విమానంలో యుద్ధం చేస్తున్నట్ట ఈ సాల్వుడు అనేటటువంటి వాడితో. అలా చేస్తూ ఉంటే ఆగ్నికలు ప్రార్థన చేశారట పరశురాముడిని. ఆగ్నికలు అంటే రజస్వలక అన్నటువంటి స్త్రీలు అంటే పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏమంటున్నారు? రామరామ మహాబాహో భృగూణాం కీర్తివర్ధన త్యజ శస్త్రాన్ని సర్వాణి నత్వాం శౌభం వదిష్యసి. రామ రామ మహాబాహో భృగువంశ కీర్తివర్ధన, నువ్వు శస్త్రాలని విడిచిపెట్టే ఈ సౌభ విమానాన్ని నువ్వు నాశనం చెయ్యలేవు. ఎందుకు అంటే చక్రహస్తుడు గదాపాడి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ప్రద్యుమ్నుడు సాంబుడితో కలిసి ఈ సౌభము అనేటటువంటి ఈ యొక్క విమానాన్ని కూల్చివేస్తారు వచ్చేటటువంటి రోజుల్లో. కాబట్టి ఇది నీ చేతుల్లో పని కాదు, అది వాళ్ళు నిర్వర్తించేటటువంటి పని అని వాళ్ళు చెప్పగానే, గానం చేయగానే పరశురాముడు వనానికి వెళ్ళిపోయాడు. సర్వశస్త్రాలని, రథాన్ని, కవచాన్ని, ఆయుధాన్ని, ధనస్సుని, బాణాలని, పరవశుని, ఆ గండ్రగొడ్డల్ని నీటిలో పాడేశాట. తగిన కాలం కోసం ఎదురు చూస్తూ గొప్ప తపస్సు చేస్తున్నాడయ్యా. ఇది ఆది కాలంలో జరిగినటువంటి కథ. ఆది కాలంలో ఉన్న కాలాన్ని విభజించి పరశురాముడు అగ్నికలు చెప్పిన మాట మీద శ్రద్ధ వహించి ఆ సౌభుణ్ణి నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. అంతులేని అసమర్థుడై కాదు వదిలిపెట్టింది, ఈ అగ్నికలు ప్రార్థించాయని విడిచిపెట్టాడు. అందువల్ల ఆ మహర్షి ప్రస్తుతం తపోనిష్టలో ఉన్నాడు. ఆ పరశురాముడు అంటే ఇప్పటికీ ఉన్నాడండి ఆయన. ఆ పరశురాముడు తపోనిష్టలో ఉన్నాడు. 24వ యుగంలో, ఇప్పుడు ఈ యుగం కాదు, ఇది 28వ మహాయుగం. 24వ మహాయుగంలో చతుర్వింశే యుగే చాపి విశ్వామిత్ర పురస్సర తథౌ శృణౌ రాజాంస్తథా విష్ణు ప్రాదుర్భువం మహాత్మన. 24వ మహాయుగంలో విశ్వామిత్రుడిని ఎదురుగా పెట్టుకుని శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించాడయ్యా. తిథౌ నావమికే జజ్ఞే తథా దశరథారపి కృత్వా ఆత్మానం మహాబాహు చతుర్ధా విష్ణురవ్యయః. శ్రీ మహావిష్ణువు తనని తాను 4 భాగాల కింద చేసుకుని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల కింద అవతారం చేశాడు. ఇప్పుడు కాదు, 24వ మహాయుగంలో జరిగిన మాట అది. అయితే లోకే రామ ఇది ఖ్యాత తేజస భాస్కరోపమ. తేజస్సునందు సూర్యుడితో సమానమైనటువంటి వాడు ఆ రాముడిగా జన్మించి కీర్తిని పొందాడు. రాముడు సర్వభూతపతి అయిన విష్ణువు యొక్క స్వరూపంగా చెప్తారయ్యా. విశ్వామిత్రుడి యొక్క యజ్ఞానికి విఘ్నం కలుగుతున్నదని సుబాహు అనేటటువంటి వాడిని సంహారం చేశాడు రామచంద్ర ప్రభు. మారీచుడికి గట్టి దెబ్బ వేశాడు.
విశ్వామిత్రుడు దేవశత్రు సంహారం కోసం ఈ రాముడికి దేవతల చేత కూడా నివారింపశక్యం కానటువంటి ఎంతో గొప్ప అస్త్ర సంపదని ఇచ్చాడు విశ్వామిత్రుడు రాముడికి. అంతేకాదు మహాత్ముడైనటువంటి జనకుడు ధనుర్యాగంలో ఉండగా రాముడు లీలగా శివధనుస్సుని విరిచాడు. అంతేకాదు తర్వాత రాముడు సీతను వివాహం చేసుకుని అయోధ్య నగరానికి వచ్చి సీతాదేవితో ఆనందంగా ఉంటున్నాడు. కొంతకాలం తర్వాత కైకేయి యొక్క కోరిక తీర్చడానికి తండ్రి పంపితే అరణ్యానికి వెళ్ళాడు. సర్వధర్మాలు తెలిసిన ఆ రాముడు లక్ష్మణుడు వెన్నింటి ఉండగా సర్వ ప్రాణుల హితాన్ని కోరుతూ 14 సంవత్సరాలు వనంలో నివసించాటండి. అపూర్వమైన తపస్సు చేశాడు ఈ 14 సంవత్సరాలు కూడా. అతడితో కూడా ఉన్న రూపవతి అయిన స్త్రీని సీత అని జనులందరూ పిలుస్తారు. విష్ణుమూర్తి భార్యగా ఉన్న లక్ష్మి యోగ్యమైనందువల్ల రాముడి పక్కన అవతరించి భర్త పక్కన సీత అని పిలిపించుకుంది. జనస్థానంలో నివసిస్తూ దేవతల కార్యాన్ని రాముడు చేశాట. ఏమిటి? మారీచుణ్ణి సంహారం చేయడం, కర దూషణ త్రిశురులనేటటువంటి రాక్షసుల్ని సంహారం చేయడం. రాముడు ప్రజాహితాన్ని కోరుతూ 14 సంవత్సరాలు రాక్షసుల యొక్క సంహారం జరిగింది. ఎందుకని? అక్కడ ఉన్న ఋషులందరికీ దండకారణ్యంలో అభయాన్ని ఇచ్చాడు రామచంద్ర ప్రభు. శాపగ్రస్తులైన గంధర్వులిద్దరు, విరాధుడు కబంధుడు, ఈ రాక్షసులిద్దరినీ సంహారం చేశాడు. రావణాసురుడి యొక్క సోదరి అయిన శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయించాడు. భార్యావియోగాన్ని పొంది ఆవిడ వల్ల, శూర్పణఖ వల్ల వనంలో ఆవిని వెతుక్కుంటూ తిరిగాడు. తర్వాత అతడు ఋష్యముఖ పర్వతానికి చేరుకుని గత్వా పంపామతీత్యాచ సుగ్రీవం మారుతిం దృష్ట్వా చక్రే మైత్రిం దయోసవై. సుగ్రీవుడితోనూ హనుమతోనూ మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సుగ్రీవుడితో కలిసి కిష్కిందకి వెళ్ళి అక్కడ వాలిని సంహారం చేశాడయ్యా. కిష్కిందకి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి ప్రేరేపించాడు సీతాన్వేషణ కోసమై. వానరులందరూ 4 దిక్కులకి వెళ్తే దక్షిణ దిక్కున స్వామి హనుమకి సీతమ్మ జాడ తెలిసింది. ఆ తెలిసిన సీతమ్మ జాడ పట్టుకుని స్వామి హనుమ వస్తే ఆ సీతమ్మని వెతుక్కుంటూ రావణాసురుడి యొక్క లంకని చేరడానికి అక్కడ గొప్పదైన సేతుబంధనం చేయించాడు రామచంద్ర ప్రభు. చూడండి, రాముడు రాక్షసగణ సహితంగా ఉన్న రావణాసురుడి యొక్క రాజ్యంలో అడుగుపెట్టాడు. తర్వాత రాముడు మహాత్ముడైనటువంటి ఆ యొక్క విభీషణుడికి శరణు ఇచ్చాడు. అతన్ని పట్టాభిషిక్తుని చేశాడు లంకకి అంతటికీ కూడా ముందుగానే. ఆ తర్వాత రావణాసురుణ్ణి రాక్షసగణ సహితంగా నిర్వీర్యం చేసి రావణాసురుణ్ణి సంహారం చేసి లంకకి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుని చేసి ఆ తర్వాత సీతతో పాటు పుష్పకాన్ని ఎక్కి తన వారితో తన నగరానికి వెళ్ళి ధర్మరాజ్యాన్ని పాలించాడు. అటు మీద రామశాసనం వల్ల శత్రుఘ్నుడు మధుపుత్రుడైనటువంటి లవణాసురుని సంహారం చేశాడు. ఈ విధంగా శ్రీరాముడు లోకహితం కొరకు చాలా సత్కర్మలను ఆచరించి యథావిధిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అందుకనే అంటాడు జయదేవుడు, వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవా ధృత రామ శరీరా జయ జగదీశ హరే. రామావతారంలో వచ్చి రావణ సంహారం చేసి లోకాలన్నింటినీ కూడా మెప్పించినటువంటి వాడు రామచంద్ర ప్రభు. సరయూ నదీ తీరంలో జారుది అనే ప్రదేశంలో నిరాటంకంగా 10 అశ్వమేధ యాగాలు చేశాట రామచంద్ర ప్రభు. అంతేకాదు అశుభమైన మాటలు ఎవ్వరూ కూడా వినలేదు రాముడి యొక్క పరిపాలనలో. ప్రాణులు ఎవరూ కూడా వినాశనం జరగలేదు. రాముడు రాజ్యం పాలిస్తూ ఉండగా ధనభయం అనేటటువంటిది కలగలేదుట. నీటి వల్ల కానీ నిప్పు వల్ల కానీ ప్రాణులకు భయం లేదుటండి. అంతేకాదు భర్తలు మరణించిన కానీ అనాథలై కానీ స్త్రీలు ఎవ్వరూ కూడా దుఃఖించలేదుటండి. చూడండి, రాముడు రాజ్యం పాలిస్తూ ఉండగా అందరూ తృప్తిగా జీవించారు. వర్ణాలు సంకరం కాలేదు. జనులు వ్యవసాయాన్ని మానలేదు. రాముడు రాజ్యం చేస్తూ ఉంటే వృద్ధులు చిన్నవారికి ప్రేతకర్మలు చేసే అవకాశం కూడా రాలేదుటండి.
అందువల్ల అంత గొప్పగా రాజ్యం ఏలాడు రామచంద్ర ప్రభు. క్షత్రియులను వైశ్యులు సేవించారు. క్షత్రియులు వారిని పీడించేవారు కాదు, పురుషులు తమ భార్యలను అవమానించేవారు కాదు, స్త్రీలు కూడా తమ భర్తలను అవహేళన చేసేవారు కాదు. ఇలా రాముడి రాజ్యంలో ప్రజలు చక్కగా ఉండేవారు. జనులు ఎక్కువగా వ్యవసాయం మీద దృష్టి పెట్టేవారు. జనులు వేల వేల పుత్రులతో ఉండి రోగాలు లేకుండా వేల సంవత్సరాలు జీవించారు రాముడి కాలంలో. రాముడు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఈ భూమి మీద ఋషులు, దేవతలు, మనుషులు సహజీవనం చేశారయ్యా. ఋషులు, దేవతలు కూడా వచ్చి హాయిగా తిరిగారట భూలోకంలో. ఎప్పుడైతే ధర్మం నశించిపోతుందో అక్కడ దేవతాంశ ఉండదండి. ఆఖరికి విగ్రహాలలో కూడా దేవతలు ఉండరట, వెళ్ళిపోతారట కలియుగం ముదిరిపోతే. అందువల్ల దేవతలు కూడా వాళ్ళ రూపాలని పొంది భూమి మీదకి వచ్చి హాయిగా తిరిగిన రోజులేవి. రాముడు ధర్మంతో భూమినంతటినీ శాసించాడు. రాముడు రాజ్యం చేస్తూ ఉండగా అందరూ తపస్సులో ఉన్నవారి కిందే ఉండేవారటండి. అంతేకాదు ధర్మాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు. రాముడు రాజ్యం చేస్తూ ఉండగా అధార్మికుడు అనేవాడు ఎవడూ కూడా లేడుట. జనులంతా ప్రాణాపానాల సమం చేసి యోగంతో జీవించేటటువంటి వారు. పౌరాణికులైనటువంటి జనులు రాముడి యొక్క గాథని ఇలా గానం చేశారు. ఏమనిట? శ్యామో యువా లోహితాక్షో మాతంగావమివర్షభ ఆజానుబాహు సుముఖ సింహస్కందో మహాబల దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రాజ్యం భోగం చ సంప్రాప్య శశాశ పృథివీమిమాం. నల్లనివాడు, యువకుడు, ఎర్రని కన్నులు కలిగినవాడు, ఏనుగు వలె ఉన్నతమైనవాడు, ఆజానుబాహువు, అందమైన ముఖం కలిగినవాడు, ఇలా చెప్పుకునేవారట వీధుల్లో కూర్చుని పౌరాణికులందరూ ఆయన గురించి. ఆయన అందాన్ని వివరిస్తూ ఉండేవారట, ఆయన గొప్పతనాన్ని చెప్తూ ఉండేవారట, ఆయన రాక్షసమర్దనం ఎలా చేశాడో చెప్పేవారుట. ప్రతి ఊరు, ప్రతి దేశము, ప్రతి గ్రామము, పల్లె, పట్టణం అంతటా కూడా రామ కథలే వినిపించాయిటండి. సాయంత్రం అయితే ఇంటి దగ్గర అందరి దగ్గర కూడా. చూడండి, అలాంటి రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యభోగాలన్నీ అనుభవిస్తూ ఈ భూమిని పాలించాడు. ఎలాగట? రామో రామో రామయితి ప్రజావాన్ భవన్ కదా రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాస్యతి. రామ 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 అన్న మాట తప్ప మరో మాట లేదుట ప్రపంచంలో. ఎక్కడ విన్నా సరే అలాంటి పాలన అందించాడు లోకానికి అంతటికీ రామచంద్ర ప్రభు. రామభూతం జగత్ సర్వం, ఈ జగత్తంతా రామమయమైపోయిందా అన్నట్లుగా కనిపించిందంటున్నాడు ఈరోజు వ్యాసుడు. వాల్మీకి ఏ మాట చెప్పాడో అదే మాట వ్యాసుడు చెప్పాడు. రామరాజ్యం కావాలని కోరుకోవాలనుకునే ప్రజలు ఎప్పుడూ కూడా. అలాంటి శ్రీరాముడు దండకారణ్యంలో నివసించి దేవతల కార్యాన్ని చేశాడు. దేవగంధర్వ నాగులకు శత్రువు. మునుపు అపకారం చేసిన వాడు పులస్యనందనుడైన రావణాసురుణ్ణి ఆ సత్యసంధుడు గుణవంతుడైన రామచంద్ర ప్రభు సంహారం చేశాడయ్యా. ఈ విధంగా లోకఖ్యాతిని పొందాడు రామచంద్ర ప్రభు. అయ్యా, తత కృష్ణో మహాబాహు భీతానామ భయంకర అష్టౌవింశే యుగే రాజన్ జజ్ఞే శ్రీవత్సలక్షణ. 28వ మహాయుగంలో కథ చెప్తున్నాను వినమన్నాడు. 24వ యుగం కథ వెళ్ళిపోయింది రాముడి కథ. ఇప్పుడు 28వ మహాయుగం మనం చెప్తున్నామే రోజు సంకల్పంలో. ఏమని? అష్టావింశతి యుగే. చాలామంది చెప్పట్లేదు సంకల్పంలో, చాలా పొరపాటండి ఇది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మమ ఉపాత్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే. ఇది శ్వేతవరాహ కల్పం. వైవస్వత మన్వంతరం కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అని చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఏమని చెప్పాలి? శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి మహాయుగే. ఇది కలపాలి. ఇది కలపకపోతే మొదటికి మోసం వస్తుంది. ఎందుకంటే కల్పానికి 14 మన్వంతరాలు. 14 మన్వంతరాలలో మధ్యదైనటువంటిది వైవస్వత మన్వంతరం. మన్వంతరానికి 71 మహాయుగాలు. 71 మహాయుగాల్లో ఇప్పుడు ఎన్నో మహాయుగం నడుస్తోంది? 28వ మహాయుగం నడుస్తోంది.
28వ మహాయుగంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం మనం. మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే వీళ్ళు 2000 సంవత్సరాలు అయిందని 1000 సంవత్సరం అయిందని తప్పుడు లెక్కలన్నీ చూపిస్తారు. రాబోయే కాలంలో ఇలా ఉండకూడదు, పరంపర మొదటి నుంచే జరుగుతోంది. ఋషులు అందించిన విజ్ఞానం మనకి ఎవరు పక్కకి తప్పించలేరండి. మీరు పంచాంగం తెరవండి, ఏ సంవత్సరం పంచాంగం తిరిగినా మొట్టమొదట మనకు ఉండేది యుధిష్ఠిర శకం. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. ధర్మరాజు ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ 5124 సంవత్సరాలు పూర్తయింది. 5124వ సంవత్సరం ఇది. అందువల్ల ధర్మరాజు యొక్క శకం ఇది. 5000 సంవత్సరాలు పూర్తయితే కలియుగం 4,32,000 సంవత్సరాలు. అందులో ప్రథమ పాదం అంటే 1,08,000 సంవత్సరాలు. 1,08,000 సంవత్సరాలు పూర్తయితే ఒక పాదం అవుతుంది, రెండవ పాదంలోకి వెళ్తాం. ఇంకా మనం 5,000 సంవత్సరాలు కూడా పూర్తవలేదు. 5,000 సంవత్సరాలు చిల్లర అయిందంతే. ప్రథమ పాదంలో ఉన్నాం. చతుర్వింశతి మహాయుగేలో మనం చెప్పుకునేటట్టుగా అష్టావింశతి యుగే చెప్పుకోవాలి. చతుర్వింశతి యుగే రామచంద్ర ప్రభు జననం, 24వ మహాయుగం అది. ఈ 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఉన్నామయ్యా. మహాయుగానికంటే 4 యుగాలు మహాయుగం 4 యుగాలు కలిపితే మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాలు కలిపితే మహాయుగం అవుతుంది. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. కాబట్టి చూడండి, మీరు 28వ మహాయుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. అది భీష్ముడు చక్కగా వివరించాడు. అందుకనే మూల గ్రంథం చదవాలండి. చదవకపోతే మనకేమీ అర్థం కాదు. సినిమాలు చూపించినంత మాత్రాన సినిమాల్లో ఉన్నది నిజం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పురాణం వల్ల మాత్రమే బయటపడతాయి నిజానిజాలు అనేటటువంటివన్నీ కూడా. అందుకనే చక్కగా అష్టావింశే యుగే రాజన్ జజ్ఞే శ్రీవత్స లక్షణ. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నాను. ఈయన ఏ యుగానికి సంబంధించిన శ్రీకృష్ణుడో మీకు అవసరం లేదు. ఎందుకంటే అష్టావింశతి యుగే నువ్వు సంకల్పంలో చెప్తున్నావుగా రోజును. ఆ అష్టావింశతి యుగానికి చెందినటువంటి ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణ పరమాత్మ గురించే చెప్తున్నాను నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ అంటున్నాడు భీష్ముడు. కాబట్టి అంటున్నాడు, అందమైన వాడు, ఉదారుడు, లోకంలో చాలామంది మనుష్యులకి చాలా ఇష్టమైనటువంటి వాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. సర్వశక్తి సంపన్నుడు, దేశ కాలజ్ఞుడు, శంఖ చక్ర గదా ఖడ్గాల్ని ధరించినటువంటి వాడు ఈ శ్రీకృష్ణుడు అన్నాడు. వాసుదేవ ఇతి ఖ్యాతః లోకానాం హితకృత్సదా వృష్టీనాంచకులే జాతః భూమేః ప్రియచికీర్షయః. భూదేవికి ఇష్టాన్ని చెయ్యగోరి వృష్టివంశ కులంలో జన్మించి లోకాలకి హితాన్ని చేసి వాసుదేవుడిగా ఖ్యాతి పొందాడయ్యా ఈ కృష్ణుడు. సనృణామభయం దాత మధుహేతి స విశ్రుత శకటార్జున రామాణం కిలస్థానాస్య సుధాయతు. మానవులందరికీ అభయప్రదాత ఈ శ్రీకృష్ణ పరమాత్మ. మధు అనేటటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి ప్రసిద్ధుడు. శకటాసురుణ్ణి, యమలార్జునుల్ని, పూతనని, మర్మస్థానాల్ని భేదించి సంహారం చేశాడు. కంసాదీన్ నిజగౌ నాజౌ ద్వైతాన్ మానుష విగ్రహాన్. మనుషుల రూపంలో ఉన్న కంసాది రాక్షసుల్ని యుద్ధంలో చంపినటువంటి వాడు. లోకహితం కోసం ఈ మహాత్ముడు అవతరించాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పాడు. ఇక తర్వాతది కలి యొక్క ప్రవేశం అవుతుంది. కలి అవతారం గురించి చెప్తున్నాడు. కల్కి విష్ణు యశోనామ భూయాశ్చోత్పత్యతే హరి కలేర్యుగాంతే సంప్రాప్తే ధర్మే శిథిలతాంగతే. కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల కలియుగంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా క్షీణించిపోతుంది. ఎప్పుడైతే ఒక పాదం మీద ఉన్న ధర్మం కూడా కుంటిపడిపోయి మొత్తం 4 పాదాలు పక్కకి పడిపోయాయో అప్పుడు పాఖండినాం గణానాం హి వధార్థం భరతర్షభ. పాఖండ మతాలతో కూడుకున్నటువంటి మనుష్యుల్ని, ఆ అధర్మ పరుల్ని శిక్షించడం కోసమని ధర్మస్య చ వివృద్ధ్యర్థం విప్రాణాం హితకామ్యయ. ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తున్నాడయ్యా ఒక అవతారంతో స్వామి. ఏమిటా అవతారం అంటే కల్కి అనేటటువంటి అవతారంతో వస్తున్నారట స్వామి.
ఎలా వస్తున్నాడు? విష్ణు యశస్సు అనేటటువంటి ఆయన సుమతి అనేటటువంటి స్త్రీ గర్భంలో పుడుతున్నాడు. ఈయన రాబోయేటటువంటి కలి చివరి భాగంలో 4వ పాదంలో వస్తాడండి. ఇది ఇంకా ప్రథమ పాదమే, కంగారు పడకండి. ఈ మధ్యలో ఎంతమంది కళ్ళు వచ్చినా వాళ్ళందరూ డూప్లికేట్ కళ్ళులే, అసలు కళ్ళు కాదు. అర్థమవుతుందా? కాబట్టి చెప్తాడు మనకి చక్కగా జయదేవుడు, మ్లేచ్ఛ నివహనిదనే, మ్లేచ్ఛులందరినీ కూడా నివారణ చేయడానికి, మ్లేచ్ఛ నివహనిదనే కలయసి కరవాళం, చేతిలో ఒక కత్తిని పట్టుకున్నట్ట, పట్టుకుని ధూమకేతుమివ కిమపి కరాళం, ఒక అగ్ని ధూమంతో కూడుకున్నటువంటి ఒక గుర్రాన్ని అధిరోహిస్తున్నాడు స్వామి. అధిరోహించి కేశవాదృత కల్కి శరీరా, కల్కి శరీరాన్ని పొందుతున్నాడు కేశవుడు అని చెప్తున్నాడు జయదేవుడు. అందువల్ల మ్లేచ్ఛ జాతిని తన యొక్క ధర్మం అనే ఖడ్గం చేత రూపుమాపి మళ్ళీ ధర్మస్థాపన చేసి కృతయుగానికి బాట వేస్తాడట ఈ యొక్క కల్కి భగవానుడు. అయ్యా, ఈ విధంగా ఇలాంటి గుణాలతో కల్కిగా భాషిస్తాడయ్యా శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గేసి చూపించాడు. ఏతే చాన్యే చ బహవః దివ్యా దేవగుణైర్యుతా ప్రాదుర్భావ గుణేషు గీయాంత బ్రహ్మవాదిభిః. ఇదే కాకుండా ఇంకా ఇతర దేవగణాలతో కూడిన విష్ణువు యొక్క దివ్య అవతారాల గురించి బ్రహ్మవాదులు పురాణాల్లో ఎంతో గొప్పగా గానం చేశారు. కాబట్టి భీష్ముడు ఈ విధంగా చెప్పాక పురువంశీయుడు యుధిష్ఠిరుడైన ధర్మరాజు గారు అంటున్నారు, అయ్యా, నువ్వు ఏ శ్రీకృష్ణ పరమాత్మ గురించి అయితే చెప్పావో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క జన్మ గురించి, ఆయన అవతారంలో ఉన్న విశేషాల గురించి ఇంకా మేము విపులంగా తెలుసుకోవాలని అనుకుంటున్నామన్నాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు భగవంతుడు జనార్దనుడు ఈ భూమి మీద యదువంశంలో ఎలా పుట్టాడు, ఈ విషయాన్నంతా మాకు చెప్పండి. అయ్యా, కంసుడి వధ ద్వారా లోకాలని రక్షించిన మహా తేజస్వి అయినటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్ని కాస్తూ ఎందుకున్నాడు గోకులంలో, ఇది చెప్పండి. మహాపితామహ బాల్యంలో గోవిందుడు ఆడుతూ ఏమేం పనులు చేశాడో వాటన్నింటినీ కూడా మాకు చెప్పండి. ఇలా అడిగితే ధర్మరాజు ఈ విష్ణువు మధువంశంలో అవతరించిన విశేషాలన్నీ చెప్పమంటే, నాయన కురునందన, నారాయణుడు వృష్టివంశంలో అవతరించాడని ఉన్నది ఉన్నట్లుగా నీకు చెప్తాను వినమన్నాడు. జనార్దనుడు అవతరించినప్పుడు ఆనందంతో సముద్రాలు పులకించాయిట. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు పర్వతాలు చలించాయి, అగ్నులు ప్రశాంతంగా ప్రజ్వరిల్లాయి, గాలులు మంగళకరంగా మెల్లగా వీచాయి, ధూళి శాంతించింది, నక్షత్రాలు బాగా ప్రకాశించాయి, దేవదిందువులు మ్రోగాయి, దేవతలు వచ్చి వర్షాలని కురిపించారు. జనార్దనుడు అవతరించినప్పుడు దేవతలు మంగళకరాలైన వాక్కులతో మధుసూదనుని స్తుతించారు. చూడండి, నారదాది ప్రముఖులైన దేవర్షులు రావడం చూసి గంధర్వులు అప్సరోగణాలు నృత్యం చేస్తూ శ్రీహరిని గురించి పాడారుట. ఇలా స్వామి ఉదయించినప్పుడు దేవేంద్రుడు స్వయంగా వెళ్ళి స్వామితో మాట్లాడారట. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఏమని, ఉపతస్తే చ గోవిందం సహస్రాక్షసజీపతి అభ్యభాషత తేజస్వి మహర్షీన్ పూజయాంస్తథా. ఆయనకి సకల పూజలు చేసి అంటున్నాడు, కృత్యాని దేవకర్మాణి కృత్వా లోకహితాయ చ. ఈ లోకోపకారం చేయడం కోసమైతే నువ్వు భూమి మీద అవతరించావో ఓ మహానుభావ, నువ్వు నీ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకుని నీ తేజస్సుతో నువ్వు మరలా నీ పరంధామానికి నువ్వు వెళ్ళాలి అని ఆయనకి నమస్కారం చేసి ఆయన విధి విధానాలు ఆయనకి గుర్తు చేసి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాటే. ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే వాసుదేవుడు కంసుడికి భయం వల్ల పుట్టినటువంటి ఆ దివ్య పురుషుణ్ణి బాలుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళాడు. నందగోకులంలో కృష్ణుడు చాలా సంవత్సరాలు నివసించాడు. ఒకసారి బండి క్రింద నిద్రిస్తున్నటువంటి బాలుణ్ణి విడిచిపెట్టి యశోద యమునా నదీ తీరం దగ్గరికి వెళ్ళింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ బాల చేష్టితాలు ఏమని వర్ణించాలయ్యా, తన కాళ్ళు రెండింటినీ పైకి చాచి మధురస్వరంతో ఏడుస్తూ
పాదాలు రెండు పైకి ఎత్తి ఒక పాదం యొక్క అంగుష్టము మాత్రం చేత బొటని వేలుతో ఆ బండిని పైకి ఎత్తాట చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే. శకటాసుర భంజనం అంటారు దీన్ని గొప్పగా. పైకెత్తి రెండో పాదంతో దాన్ని కిందకి పడగొట్టాట. అందరూ ఆశ్చర్యపోయారు. తీరా అలా పాడేసి ఆకలితో ఏడవడం మొదలుపెట్టాట ఈయన. అందరూ కూడా ఆ పడగొట్టబడిన శకటాన్ని చూసి దాని నుంచి పడిపోయిన కొండలన్నీ పగిలిపోయాయిట. బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు అందరూ కూడా. మహాద్భుతమైన ఈ కృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. దేవతలంతా చూస్తూ ఉండగా బాలకృష్ణుడు వాసుదేవుడు మహాస్తని అయినటువంటి పూతనని కూడా సంహారం చేశాటండి దాని పాలు తాగి. రాజా సంకర్షణుడు విష్ణువు ఏ విధంగా ఉంటారో బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అలా కలిసి విజృంభిస్తారు ప్రతి విషయంలో కూడా. బలరామకృష్ణులు ఇద్దరూ ధూళితో కూడిన శరీరాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట మోకాళ్లతో కొట్టుకునేవారు. అడవిలో ఆడుకుంటూ ఒకసారి కనబడుతూ ఉండేవారు. పెరుగు చిరుకుతూ ఉండగా దాన్ని త్రాగుతూ ఉండేవారు. ఒకసారి బాలగోపాలకృష్ణుడు ఒంటరిగా దాగి ఉండి వెన్న తింటూ ఉండగా గోపికలందరి చేత కూడా పట్టుకోబడ్డాడు. అయ్యా రాజా, అప్పుడు గోపిక స్త్రీలందరూ కూడా అతన్ని తాడుతో రోలికి కట్టారయ్యా. రోలికి కడితే ఆయన ఏమైనా ఊరుకున్నాడా? ఉలూక బంధనము అంటారు. ఆ యొక్క స్వామివారికి మొలకంతటికి కూడా కట్టేశారు. కట్టేస్తే ఆయన ఏం చేశాడు? ఆ రోలును లాక్కుంటూ వెళ్ళాట. లాక్కుంటూ వెళ్తే దామోదర అని పిలిపించుకున్నాడు. ఇక్కడ దామము అంటే పొట్ట, ధామము అంటే తాడు, ఉదరము అంటే పొట్ట. దామాన్ని ఉదరానికి కట్టించుకున్నవాడు కాబట్టి దామోదరుడు అని పిలిపించుకున్నాడు. చూడండి, దామము అంటే కూడా ఆకాశము అని అర్థం వస్తుంది. అయితే ఆ యొక్క ధామము అంటే బ్రహ్మాండం అని అర్థం వస్తుంది. బ్రహ్మాండాన్ని ఉదరంలో పెట్టుకున్నవాడు కాబట్టి దామోదరుడు అని అర్థం. ఇలాగా దామోదర శబ్దానికి ఎన్నో అన్వయాలు ఉన్నాయి. ఎంత తాడు తెచ్చి కడుతున్నారు, 2 అంగుళాలు తక్కువ వస్తుందిటండి స్వామి నడుముకి. చూడండి, అయినా ఆఖరికి ఓర్వలేక ఎంతో కష్టపడి వాళ్ళ శ్రమని చూసి బాధపడుతున్నారని కట్టనిచ్చాట శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని లాక్కుంటూ రోల్ని వెళ్తే 2 చెట్ల కొమ్మల మధ్యలో నుంచి వెళ్ళింది ఈ రోలు. వెళ్ళగానే అర్జున వృక్షాలు 2 పెకిలించబడ్డాయి. పెకిలించబడితే అందులోంచి 2 రాక్షసులు ప్రాణాలు పోయి పైకి లేచారు దేవతల స్వరూపాలతో. వాళ్ళను అనుగ్రహించాడు. శ్రీకృష్ణ బలరాములు బాల్యదశ దాటి వ్రజవన భూమిలోకి వెళ్ళారు. 7 సంవత్సరాల వయసులో నీలాంబరాన్ని కట్టుకున్నాడు బలరాముడు, పీతాంబరాన్ని కట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పచ్చటి పట్టుపుట్టం, అలాగే పచ్చలేపనాన్ని రాసుకున్నాడు బలరాముడు, తెల్లటి లేపనాన్ని రాసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కాకపక్షాల జుట్టుతో పెరుగుతూ లేగదూడల్ని రక్షిస్తున్నారు ఆ నందవ్రజంలో. ఆకుబూరాలు తీసుకువచ్చి చెవికి ఇంపుగా ఊదుతూ ఉండేవారట శ్రీకృష్ణ పరమాత్మ. అంతేకాదు నెమలీకలు తెచ్చుకుని చెవుల్లో ధరిస్తూ ఉండేవారట. చిగురుటాకులు శిరస్సు మీద ధరిస్తూ, కంఠం మీద వనమాలికలు ధరిస్తూ సాలవృక్షాలతో ఎదుగుతూ ఉన్నారుటండి. అరవిందకృత పీడౌ రజ్జు యజ్ఞోపవీతినౌ సిఖ్యతుంభదరౌ వీరౌ గోపవేణు ప్రభాదకౌ. పద్మశిరోభూషణంగా యజ్ఞోపవీతం త్రాళ్లుగా ధరించి గోపజనులకు ఉచితమైనటువంటి వేణువును వాయిస్తూ ఎలాగా గొప్పగా వర్ణిస్తాడు జయదేవుడండి. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. గోపస్త్రీల మధ్యలో పరివేష్టించబడి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ముగ్ధ లావణ్య సౌకుమార్య రూపాన్ని ధరించి ఆస్వాదించి భావించినటువంటి మహాత్ముల యొక్క జన్మలు ధన్యము కదా అని భావన చేస్తూ ఆ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు భీష్ముల వారు. చూడండి ఎంత గొప్పగా చూపిస్తున్నాడు. ఆ బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి ఒకే చోట ఆడుకునేవారు. వనంలో ఒకే చోట పడుకుని నిద్రిస్తూ ఉండేవారు. లేగదూడల్ని కాపు కాస్తూ వనానికంతటికీ శోభ కల్పించేవారు. రాజా మంగళస్వరూపులైన వాళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తూ ఉండేవారు, తిరుగుతూ ఉండేవారు, ఆడుకుంటూ ఉండేవారు. ఈ బలరామకృష్ణులిద్దరూ బృందావనానికి వెళ్ళి అక్కడ ఆవుల మందల్ని తిరిగి ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు. ఒక రోజున బలరాముడు లేకుండా అందమైన రూపము శ్రేష్టమైన ముఖం కలిగిన గోవిందుడు ఒంటరిగా వనంలో సంచరిస్తున్నాడు. కృష్ణుడు చంద్రుడిలో మత్సవలే ఒంటి మీద
మీద శ్రీవత్సం అనేటటువంటి చిహ్నాన్ని ధరించాటండి. యువకుడు పచ్చని వస్త్రం ధరించాడు, తెల్లగంధం ఒంటికి పూసుకున్నాడు, నల్లని జుట్టుముడి వేసుకున్నాడు, మందమారుతంలాగా కనిపిస్తున్నాడు, నెమలి పింఛం కలిగి ఉన్నాడు, ఒక్కొక్క చోట పాడుతున్నాడు, ఇంకొక చోట ఆడుతున్నాడు, ఇంకొక చోట నర్తిస్తున్నాడు, ఇంకొక చోట నవ్వుతున్నాడు. గోపవేషంలో ఉన్న శ్రీకృష్ణుడు మధురంగా పాడుతూ వేణువును వాయిస్తూ వనంలో గోవుల్ని ఆనందపరుస్తున్నాడు. వర్షాకాలంలో కూడా తేజస్వి సమర్థుడు అయిన శ్రీకృష్ణుడు అందమైన వనప్రదేశాల్లో సంచరిస్తున్నాడు. అక్కడ ఆడుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అతను ఒకానొక రోజున వనంలో గోవులతో తిరుగుతూ ఉండగా కేశవుడు అలా తిరుగుతూ ఉన్న సమయంలో భాండీరము అనే మర్రి చెట్టు వచ్చింది. ఆ మర్రి చెట్టు నీడలో ఆయన విశ్రమించాలని అనుకున్నారట స్వామి. చాలా రోజులు ఆ చెట్టు కిందే ఉండిపోయాడు. భాండీవ వటవృక్షం కింద ఉంటున్న గోపాలకులు రకరకాల ఆట వస్తువులతో ఆడుతున్న శ్రీకృష్ణుడిని ఆనందపరుస్తూ అక్కడే వాళ్ళు కూడా ఉన్నారటండి. ఇలా శ్రీకృష్ణుడి గురించి గానం చేస్తున్నారు. ఇలా గానం చేస్తూ ఉండగా ఆ బృందావనంలో కదంబ వృక్షవనం అనేటటువంటి వనం దగ్గరలో సరస్సులో కాళీయుడు అనేటటువంటి విషసర్పం ఉన్నదని తెలిసింది. అయితే ఆ సర్పం మీద శిరస్సు మీద జనులందరూ చూస్తూ ఉండగా నాట్యాన్ని చేసి ఆ యొక్క సర్పాన్ని శాసించాడయ్యా ఈ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి విహరించాడు. తాళవనంలో గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుణ్ణి సంహారం చేశాడు బలరాముడు. అంతేకాదు తర్వాత ఒకానొక రోజున బలరామకృష్ణులిద్దరూ వనంలో ఆవుల మందల్ని త్రిప్పుతూ ఉన్నారు. ఆనందంతో వనంలో విహరిస్తూ ఆడుతూ పాడుతూ రకరకాల చెట్లని వెతుకుతూ తిరుగుతున్నారు. ఆవుల దూడల్ని పేర్లతో పిలుస్తున్నారు. బలోచితమైన ఆటలాడుతున్నారు. మనుష్య దీక్షని వహించి శ్రీకృష్ణ బలరామదేవులు ఇద్దరూ కూడా మనుష్య స్వభావానికి తగిన విధంగా క్రీడలతో మమేకమైపోయారు అక్కడ ఉన్నటువంటి గోపకులందరితో కూడా కలిసి. కాబట్టి గోపకులతో ఆడుకుంటున్న శ్రీకృష్ణుడిని చూసి బ్రహ్మగారంతటి వాడు ఈయన నిజంగా పరమాత్మ కాదా అని అనుమానపడ్డాటండి. అంతటగా ఆ గోప ప్రజలందరినీ కూడా అనుగ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళు చేసుకున్న అదృష్టం అంత గొప్పది. కాబట్టి శ్రీకృష్ణుడు గోపవ్రజానికి వెళ్ళాడు. అక్కడ గోపబాలు అందరూ గిరియజ్ఞాన్ని చేస్తున్నారు. ఆ గిరియజ్ఞం చేస్తున్న సమయంలో బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మీరందరూ కూడా ఎవరిని పూజిస్తున్నారు? దైవం నేను ఇక్కడ ఉండగా అందరినీ పూజిస్తారేమిటని అక్కడ ప్రసాదంగా పెట్టిన పాయసాన్నాన్ని అంతటినీ ఆయనే తాగేశాటండి. అక్కడే వాళ్ళందరూ కూడా ఆ గిరిరాజు కొరకు చేయబడిన పాయసాన్ని శ్రీకృష్ణ పరమాత్మని తాగేస్తే శ్రీకృష్ణుడిని ఏం అనలేదుట, ఆయన్ని పూజించారట శ్రీకృష్ణుడిని. చూడండి, శ్రీకృష్ణుడు దివ్యమైన శరీరాన్ని అందరికీ దర్శింపచేయించాడు. ఒకసారి బాలుడై వాసుదేవుడు ఆవుల రక్షణ కోసం గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఎత్తి నిలబెట్టాడయ్యా చిటుకుల వేలు మీద. ఇంద్రుడంతటి వాడికి ఆ గర్వం అనేటటువంటిది అణిగి వచ్చి, అయ్యా గోసంపదనంతటినీ కూడా కాపాడినటువంటి వాడా, ఈరోజు నిన్ను గోవింద అనేటటువంటి నామంతో నేను నిన్ను సత్కరిస్తున్నానని గోవిందుడికి పట్టాభిషేకం చేశాట ఇంద్రుడు. అందువల్ల ఆ రోజు గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఆ స్వామి గోవింద అని పిలిపించుకున్నాడయ్యా గోవుల్ని రక్షించి. అందువల్ల ఆ గోవిందుణ్ణి కౌగిలించుకుని ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. పశువుల హితాన్ని కోరి కృష్ణుడు వృషభ రూపంలో ఉన్న అరిష్టుడనే రాక్షసుణ్ణి సంహారం చేశాడు. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి కేసి అనే రాక్షసుణ్ణి సంహారం చేసి కేశవాని పిలిపించుకున్నాడు. అంతేనా, గుర్రం రూపంలో ఉండేటటువంటి వాడు అనే గుర్రం రూపంలో ఉన్నటువంటి రాక్షసుని సంహారం చేశాడు. భోజకులంలో జన్మించిన కంసుడు ఈ రాక్షసుని కృష్ణుడి మీదకి పంపించాడు. పురుషోత్తముడు అతన్ని సంహారం చేశాడు. చాణూరాంధ్ర మల్లులు అనేటటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేశాడు. అంతేకాదు కంసుడి సోదరుడైనటువంటి సునాముడు అనేటటువంటి వాడిని సర్వ సైన్య సమేతంగా కూడా బాలకృష్ణుడు సంహారం చేశాడు. జన సమూహంలో ఉండగా తన మీదకి వచ్చిన ముష్టీకుడు అనేటటువంటి మల్లుణ్ణి బలదేవుడు సంహారం చేశాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడిని చూస్తే కంసుడిలో చాలా భయం కలిగిందిటండి. అలాంటి సమయంలో అయితే ఐరావతం వంశంలో పుట్టినటువంటి కువలయాపీడనం అనేటటువంటి ఏనుగుని శ్రీకృష్ణ పరమాత్మ మట్టుపెట్టారట. అప్పుడు అదే సమయంలో మట్టుపెట్టి అనంతరం అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ హత్వా కంసమమిత్రఘ్న సర్వేషాం పశ్యతాం తథా అభిషిత్యోగ్రసే పిత్రోపాదమవందత. అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ కంసుణ్ణి సంహారం చేశారటండి. ఉగ్రసేనుణ్ణి రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేసి తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల పాదాలకు వెళ్ళి నమస్కారం చేశారు. రామ
రామ రమణ గోవింద గోవింద. ఆ తర్వాత నందవ్రజం దగ్గర నుండి శ్రీకృష్ణ పరమాత్మ మధురకి వచ్చారు. మధురలో చాలా కాలం ఉన్నాక ఈ జరాసంధుడు 18 సార్లు దండయాత్ర చేస్తే వాడి నుంచి తప్పించుకుని ద్వారకలో మకం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ద్వారకలో జరిగిన కొన్ని లీలల్ని రేపొద్దున చెప్పుకుని శిశుపాల వధతో రేపొద్దున్న శిశుపాల వధ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం మనందరం కూడా. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి అంతటి వరకు మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కామేశ్వరమ్మ గారి యొక్క వేలూరి కామేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థంగా శాంతి గారు, అనంత్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని తలుచుకుంటూ ఈ పితృపక్షాలలో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈ రోజుతో పూర్తి చేసాం. రేపటి నుంచి ఈ యొక్క సభావేదిక దగ్గర సలాది నారాయణరావు గారు, రాజేశ్వరి గారుల దంపతుల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు రామ్మోహన్ రావు గారు, చిన్ని గారు, నాగకవిత దంపతులు ఇద్దరూ కూడా 6 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి తల్లిదండ్రుల పేరు మీదుగా సంకల్పం చేశారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద రేపటి నుంచి 6 రోజుల పాటు కార్యక్రమాలు జరిగి ఈ సభాపర్వం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వచ్చి ఈ సభా ప్రాంగణంలో ఈ కథని విని కృతకృత్యులు అవుతారని, మన పితృదేవతలందరూ కూడా ఆనందిస్తారని ఇలా వినడం వల్ల తెలుసుకుని మీరందరూ తప్పకుండా రండమ్మా రోజు కూడా. స్వస్తి.